ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నారాయణ నారాయణ. ఒక క్రియ అయితే ఆచరించవచ్చు, ఒక పనిని మనం ఆచరించవచ్చు. అది ఎట్లా చెయ్యాలి అనేది ఇంకొకళ్ళు చెప్పితే నేర్చుకోవచ్చు, ఆచరించవచ్చు. కానీ ఒక గుణం, ఒక హృదయపు భావం అనేది ఆచరించటము లేక అనుకరించటం వలన రాదు. ఒక సద్గుణం, ఒక ప్రేమ, ఆరాధన నోరుతో చెప్పితే రాదు. క్రియ అయితే కూర్చో అని చెప్తే కూర్చోవచ్చు, ఇలా లోపలికి రా అంటే రావచ్చు, ఇదిగో తీసుకో తిను అంటే తినచ్చు. ఇవి క్రియలు గనుక ఈ క్రియలు సులువుగా చెయ్యవచ్చు. దీంట్లో మనిషికి పెద్ద శ్రమ ఏం లేదు. కానీ ఒక సద్గుణమును ఆజ్ఞాపించి ఈ రోజు నుంచి త్యాగం చెయ్యి, ఈ రోజు నుంచి దయగా ఉండు, కోపగించకు, క్షమగా ఉండు అని చెప్పేస్తే సరేలే అని ఇక్కడికి రా కూర్చో అని చెప్పితే వచ్చి కూర్చున్నంత సులువుగా చేసే పనిగా. రా కూర్చో, కూర్చుంటాడు. అదిగో అక్కడికి వెళ్తాడు. ఈ పని చేయి, సరే చేస్తా అంటాడు. ఆ పని అంతా చేసేసి పెడతాడు. ఒక క్రియను చేసేయటం అంత సులువు కాదు. మనస్సులో ఒక గుణం కలగాలి అంటే, గుణం అనేది ఒక వికసన. వికసన అంటే వికసించటం. పుష్పం ఎట్లా వికసిస్తుందో, చెట్టు పెరగాలి అంటే దానికి ఏమైనా ఒక పువ్వులు పుయ్యాలి, పళ్ళు కాయాలి అంటే దానికి ఏం చెప్తాం? తోటమాలికి పిలిచి, ఏమయ్యా ఈరోజు పూలు కావాలి, చెట్లకు పూలు చేయి అంటే చేస్తానండి అని సాయంత్రంకి వచ్చేసి పూలు తీసి తెచ్చిస్తాడా ఏంటి? మన చేతిలో ఉందా? ఒక చెట్టుకు ఆకులు పెరగాలి అంటే, పువ్వులు వికసించాలి అంటే, పళ్ళు కాయాలి అంటే ఏమైనా యంత్రంలాగా ఇట్లా స్విచ్ నొక్కితే ఇట్లా అయిపోవటం అనేది అది ఒక క్రియాఫలమా లేక ఎదుగుదల? ఒక ఎదుగుదల,
ఒక వికసనము వికాసం అనేది ఎవరి చేతిలో లేదు. జీవితపు అనుభవాలను మనిషి పరిపక్వం కావాలంటే, హృదయపు పరిపక్వత కావాలంటే, ఒకళ్లను అర్థం చేసుకునే హృదయం కావాలంటే, సద్గుణం ఎదగాలంటే, జీవితపు అనుభవాలను జీర్ణించుకొని లోపల నుంచి పుష్పం వలె వికసించవలసిందే గాని అది ఒక క్రియ కాదు. జ్ఞానం కూడా అటువంటిదే. జ్ఞానం కూడా మనలో వికసించవలసిందే గాని ఒక క్రియ వలె నువ్వు ఇక నుంచి బ్రహ్మ అంటే సరే బ్రహ్మ అయిపోయాను, వీడు చెప్పేస్తే అక్కడ కూర్చో అంటే కూర్చున్నట్టుగా, ఇది తీసుకో అంటే తీసుకున్నట్టుగా, నువ్వు బ్రహ్మ అంటే సరే ఇక నుంచి నేను దేహం కాదు బ్రహ్మ అని వీడు చెప్పేస్తే వాడు అయిపోతాడా? క్రియ అయితే ఒకటి ఊరికే చెయ్యొచ్చు. ఒక వస్తువును అక్కడ తీసి ఇక్కడ పెట్టు అంటే పెడతాం, ఇక్కడ తీసి అక్కడ పెడతాం. మనస్సు వికసించాలి ఎదగాలి అంటే దానికి ఏం క్రియ చేస్తాం? ఒకడు ఆజ్ఞాపిస్తే చెయ్యొచ్చా? ఆజ్ఞాపిస్తే అయిపోతుంది. అందుకోసం భక్తి అనేది, సద్గుణాలు అనేవి, వైరాగ్యం అనేది, జ్ఞానం అనేది మనలో ఒక పుష్పంలాగా వికసించవలసిందే గాని ఏ ఒక్క క్రియ కాదు. ఒకడిని ఆజ్ఞాపించరాదు. ఒకడు సరే చేస్తాను రేపటి వరకు అని చెప్పేసి, ఏమయ్యా నువ్వు చేస్తుంది తప్పు, రేపు నువ్వు వైరాగ్యం నేర్చుకుంటే సరే రేపు సాయంత్రం వరకు నేర్చేసుకుంటానండి అంటే, వైరాగ్యం అంటే ఒక పని నేర్చేసుకోవటం. ఇట్లా చేసేస్తే ఇంక అయిపోయింది నాకు వచ్చేసింది అంటారు. కనుక అది ఒక క్రియగా నేర్చుకునేది కాదు. మరి వికాసం అంటే ఏం చెయ్యాలి? పూలు వికసింపజేయాలంటే ఏం చేస్తాం? నీళ్లు పోస్తే వస్తాయండి అంటే, నీళ్లు పోస్తే గ్యారంటీ ఇస్తుంది ఇక రేపు పూలు వస్తాయని చెప్పగలమా? దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. నీ వంతు పని నువ్వు చేస్తావు, నీళ్లు పోస్తావు, ఎరువు వేస్తావు, గాలి వెలుతురు వచ్చేటట్లు చూస్తాం, గాలి వచ్చేటట్లు వెలుతురు వచ్చేటట్లు చూస్తాం. ఇన్ని వచ్చిన తర్వాత ఇన్ని చేసినా కూడా వికసిస్తుంది. ఎన్ని రోజుల్లో పూలు వచ్చేస్తాయి గ్యారంటీ చెప్పగలమా? మరి ఏం కావాలి దానికి? అది మన చేతిలో లేదండి. దానికి అనుకూల పరిస్థితులు కల్పిస్తే ఆ చెట్టు, ఆ మొక్క మనము ఏర్పరిచిన, పొందుపరిచిన అనుకూల పరిస్థితులను స్వీకరించి, ఎంత స్వీకరిస్తుంది, ఎలా ప్రతిస్పందిస్తుంది, వాటిని ఎలా వాడుకుంటుంది, ఎప్పుడు పువ్వు వికసిస్తుంది చెప్పలేము. దాంట్లోంచి అది వికసించి రావాల్సిందే. ఎవరు ఒక వ్యక్తి ఒక క్రియగా ఒక బలవంతంగా ఇట్లా అయిపోని అంటే చేసేది కాదు. అట్లాగే ఒక దయాగుణం, ఉదారతా గుణం, ఒక క్రియ కాదు, అది వికాసం. భక్తి అంతే, వైరాగ్యం అంతే, జ్ఞానం అంతే. ఊరికే చెప్తే వింటాడు. విన్నది 4 మాటలు శ్లోకం చెప్పమంటే శ్లోకమో పద్యమో ఇది చెప్పయ్యా అంటే చెప్తాడు. అంతేగాని దాన్ని అర్థం చేసుకోంటే ఎవరు ఆజ్ఞాపించగలరు? ఆజ్ఞాపిస్తే మాత్రం వాడికి అర్థమైపోతుంది. వాడు గ్యారంటీ ఇవ్వగలడా? అవునండి ఇప్పుడు అర్థం చేసేసుకుంటా చెప్పేయండి అంటే చెప్పేస్తే అర్థమైపోతుంది. అర్థం అంటే ఏమిటి? మాటగా తెలుస్తుంది అంతే, అనుభవం వచ్చేస్తుంది. మరి ఎట్లా రావాలి? మనిషి ఎదగాలి అంటే ఏం చేస్తామో ఇది అంతే. చిన్న బాలుడు ఎదగాలి అంటే ఏం చేస్తాం? తల్లి చేతిలో ఏమైనా, డాక్టర్ చేతిలో ఏమైనా? వాడు రోజు ఏం చేస్తే ఎదుగుతాడు? చిన్న బాలుడు, సంవత్సరం బాలుడు ఉన్నాడు, వాడేదో పాలు తాగుతాడు, వాడికి మందులు ఇస్తాము, ఆటలు ఆడతాడు, అన్నీ చేస్తాడు. అయితే వాడు 5 ఏళ్ళు 10 ఏళ్లలో ఎదగాల్సిందంత 5 ఏళ్లలో చేసేసేయండి. 10 ఏళ్ల పాలు 5 ఏళ్లలో పోసేసేయండి. ఆ 10 ఏళ్ల మందులు 5 ఏళ్లలో ఇచ్చేసేయండి. అవునా? 10 ఏళ్లలో ఆడే ఆట రోజు ఎక్కువ ఆడించి 5 ఏళ్లలో ఆడించేసేయండి. వాడు 5 ఏళ్లలో 10 ఏళ్ల వాడు అవుతాడా? అవునా? అవుతాడా? మరి గబగబ ఎదగాలి అంటే 10 ఏళ్లలో తాగే పాలు 5 ఏళ్లలో తాగించేసేయండి. 10 ఏళ్లలో తినాల్సిన అన్నం 5 ఏళ్లలో తినిపించేసేయండి. వాడు 10 ఏళ్ల వాడంతా అయిపోతాడా? అట్లా బలవంతంగా పెట్టి పెంచేయగలమా? మొక్కలకు అట్లాగే నీళ్ళు ఎక్కువ పెట్టి ఎరువు ఎక్కువ పోసేసి అది 10 ఏళ్లలో పెరగాల్సింది 5 ఏళ్లలో 10 ఏళ్ళు అంత పెద్దగా పెరగాలి, అయిపోతుందే? ఎదుగుదల అనేదే ఏమిటి అంటే చెప్పరాదు.
మనలో వికసించవలసిందే. అజ్ఞాతంగా ఉన్నది బయటకు వెడలాలి, అంతే. అందుకే కొన్ని పద్ధతులు, కొన్ని వాతావరణాలు ఇస్తాం, కొన్ని పరిస్థితులను ఏర్పరిచి అందులో మనిషిని ఉంచుతాం. వాటిని చూస్తూ గమనిస్తూ అదే పరిస్థితుల్లో నలుగురు ఐదుగురిని ఉంచితే అందరూ అదే వేగంగా వికసించరు, అదే వేగంగా సద్గుణాలను నేర్చుకోరు. అందరికీ వైరాగ్యం అందరికీ ఒకటే ఉపదేశం చేసి, అందరికీ ఒకే వస్తువు, ఒకే ఆశ్రమం, ఒకే వాతావరణం ఇచ్చితే అందరూ ఒకేసారి ఈ విధంగా ఒకే స్పీడ్లో ఎదిగి ఒకే స్పీడ్లో బ్రహ్మజ్ఞానులు అయిపోతారా? వాళ్ళది వేరు. ఒక్కొక్కడు ఎప్పుడు ఎదుగుతాడు, ఎంత ఎదుగుతాడు, ఎట్లా ఎదుగుతాడు ఏది చెప్పరాదు. అంటే వాళ్ళ మనస్సు ఎంతగా వికసిస్తున్నది ఎవరి కంట్రోల్లో లేదు. అట్లాగే వైరాగ్యం అనేది, సద్గుణాలు అనేవి, భక్తి అనేది అటువంటిది, జ్ఞానము అటువంటిదే. అనుకూల పరిస్థితులు కల్పిస్తాం, మనిషి లోపల ఒక పోరాడాలి, అదొక తపస్సు. లోపల నుంచి ఒక తపస్సు కలగాలి. అది మెల్లగా మెల్లగా ఒక్కొక్క వస్తువు నేర్చుకుంటుంది, గమనిస్తుంది, హృదయంలో అనుభవంలోకి తెచ్చుకుంటుంది. ఒకసారి తప్పు అవుతుంది, మళ్ళీ ఇంకోసారి అవుతుంది, ఇంకెటో చూస్తాడు, మళ్ళీ గమనిస్తాడు, మళ్ళీ జారుతాడు, మళ్ళీ చేస్తాడు. అట్లా చేస్తూ 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 లోపల నుంచి వికసిస్తూ కొన్నాళ్లకు కొంచెం ఎదిగి 10 సార్లు తప్పులు చేసి మళ్ళీ చూసి అప్పుడు వికసిస్తాడు. అది ఎట్లా చేసేది? ఎవరి చేతిలోనూ లేదు, ఎవరు బలవంత పెట్టారా? అట్లాగే ఏ సద్గుణమైనా అంతే. సాధనలంటే లౌకిక సాధనలు కాదు. ఒక పని చెయ్యాలంటే వడ్డంగి పనో, కమ్మరి పనో, లేక ఏదో బట్టలు నేయటమో, అదే అట్లా ఒకసారి చూసి 2 సార్లు చూసి ఇక చూశాక నేను అదే చేస్తూ పోతుంటే 4 రోజులకు వచ్చేస్తుంది. అది క్రియా నైపుణ్యం అని. అవునా? క్రియా నైపుణ్యం సులువుగా వస్తుంది, అదొక అభ్యాసం చేత. వైరాగ్యం అభ్యాసం 4 సార్లు రిపీట్ చేస్తే వచ్చేస్తుందే? 10 సార్లు, 4 కాదు 10 సార్లు జపంలాగా అదే వస్తువు నేను బ్రహ్మ అని రోజుకు 100 సార్లను, 1000 సార్లను, 1,00,000 సార్లు. లేకపోతే నీకు అల్లానికి ఇష్టం లేకపోతే 2-3 టేప్ రికార్డులు పెట్టుకో, ఇక్కడొకటి అక్కడొకటి. ఇక నువ్వు బ్రహ్మ తత్వమసి అని 1000 సార్లు అనేస్తుంది. ఇక రేపు సాయంత్రం వరకు బ్రహ్మజ్ఞానం అయిపోతాడేంటి? ఊరికే మాట 10 సార్లు రిపీట్ చేస్తే అయిపోతుంది. అట్లాగే ఏ గుణమైనా అంతే. మనస్సులో ఒక్కొక్కటి వికసించాలి. ఈ వికాసానికి ఏం చేస్తామంటే శాస్త్రంలో చెప్పిన కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని బాహ్య క్రియలు ఉన్నాయి, కొన్ని ఆచరణలు ఉన్నాయి. అంటే మనస్సులో ఉత్తమ గుణం వికసిస్తే, సాత్విక గుణం వికసిస్తే సద్గుణాలు వచ్చేస్తాయి. సద్గుణాలైనటువంటి శాస్త్రోక్తమైన ప్రేమ, దయ, క్షమ, విశాలత, వైరాగ్యం అనేవి అవి సాత్విక గుణాలు. అయితే తమోగుణం, రజోగుణం పొయ్యేటటువంటి కొన్ని పనులు చెప్తాం, కొన్ని మాటలు, కొన్ని భావాలు. ఇలాంటి సందర్భంలో ఇట్లా భావించు, ఇటువంటి సందర్భంలో ఇట్లా మాట్లాడు, ఇటువంటి సందర్భంలో ఇట్లా చెయ్యు. ఇలా దుఃఖం కలిగితే ఏం చెయ్యాలి? దుఃఖం కలిగితే మొదలు నీకు దుఃఖం కలగగానే వెంటనే మనస్సుకు కోపం వస్తుంది, కోపం రాగానే ఇంకొకటి మీద రియాక్ట్ అవుతుంది. అట్లా మొదలు రియాక్షన్ రానివ్వకు. వచ్చిన కోపమును మొదలు కొంచెం ప్రశాంతంగా ఉంది. మొదలు నీ తరఫు నుంచి పెంచుకోకు. దాన్ని పెంచుకోవటం అంటే తనను తాను ఎక్కువ చేసుకోవటం. అది ఇంకా తలుచుకొని జ్ఞాపకం చేసుకొని ఎక్కువ చేసుకోవటం, అది చెయ్యకు. మొదలు అదొక పని. దానికి విరుద్ధమైన ఆలోచన అంటే అర్థం ఏంటిది? దాన్ని చల్లబరిచే ఆలోచన, విరుగుడు ఆలోచన. విరుద్ధ అంటే విరుగుడు. దానికి విరుగుడు దిశలో ఆలోచించు. సరే, అప్పుడు జీవితం గురించి ఈ కోపము, ఈ జీవితము, వాళ్ళు చేసిన పని, నేనెట్లుండాలి, ఇది మొత్తం జీవితమును ఒక విశాలమైన దృష్టి నుంచి, వ్యాపక దృష్టి నుంచి చూస్తే మన దృష్టి మారుతుంది, భావం మారుతుంది. అట్లా సంస్కారాలు మారుతూ ఉండాలి. మారుతూ ఉంటే కొన్ని క్రియల వల్ల, కొంత భావం వల్ల, కొంత ఆలోచన వల్ల మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే తమోగుణం తగ్గుతుంది, రజోగుణం తగ్గుతుంది. మనస్సు ఎంతెంత ప్రసన్నం అవుతూ ఉంటుందో అందులో సద్గుణాలు తామే వికసిస్తూ ఉంటాయి. అప్పుడు వాటిని కొంచెం అటు ఇటు మలచొచ్చు, కొంచెం వికసిస్తే. అంతేగాని బలవంతంగా ఏమీ చేయరాదు. అందుకే మరి ఏం చేస్తామంటే మనం చెయ్యగలిగిందల్లా, చిన్న బాలుడు ఉంటే బడికి పంపిస్తాం, మంచి సహవాసంలో ఉంచుతాం,
బడికి పంపిస్తే పోయిన వాళ్ళందరూ సమానంగా నేర్చుకున్నారా? కొందరు బాగా నేర్చేసుకున్నారు, కొందరు కొంచెం తక్కువ నేర్చారు, కొందరికి ఏమో పైనే ఉంటుంది, కొందరికి ఏమీ రాదు, ఊరికి పోతాడు, ఇంకేదో చెడు నేర్చుకొని వస్తాడు. మరి అదే బడికి పోయి వీడు ఇట్లెందుకు చేశాడు అంటే, చుట్టూ పరిస్థితులు అవే ఉన్నా వాటి ప్రభావానికి ఎంత లోనవుతాడు, వేటి ప్రభావానికి లోనవుతాడు, అవే పనులు వీడు ఎట్లా తీసుకుంటాడు. అదే బడి పంతులు వీళ్ళు హోంవర్క్ చెయ్యకపోతే అదే బడి పంతులు అందరినీ తిట్టాడు. తిడితే ఒకడేమో అయ్యో పంతులు అన్నాడే అని వీడు బాధపడి మరుసటి రోజు నుంచి హోంవర్క్ సరిగ్గా చెయ్యటం మొదలుపెట్టి చేసి తీసుకొచ్చాడు. ఇంకోసారి మాట పడకూడదని, ఇంకోసారి మాట పడకుండా నేను రాస్తాను, నేను సరిగ్గా రాయక కదా ఆయన మాట అన్నాడు, నేను ఇంకోసారి మాట పడను అని వాడికి పౌరుషం వచ్చి సరిగ్గా చేసుకొచ్చి మాట రాకుండా చూసుకున్నాడు. ఇంకొకడు అన్నాడు లేని ఒక్కరోజు చేశాడు, 2-3 రోజు మళ్ళీ అదే పాత. ఆ మొదటి రోజు ఆవేశం ఉన్నది, 2వ రోజు అట్లాగే అన్నాడు, 3వ రోజు ఏమన్నాడు, ఆయన అట్లాగే అంటాడు మనం చేస్తామా అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు, మనల్ని ఎవరు అనటానికి ఆ పంతులు, వాడిని ఎదిరించాడు. మా క్లాస్లో ఒకడు ఉండేవాడు, వాడిని పంతుల్ని పట్టుకొని అక్కడే తిట్టాడు. నువ్వు ఆ బస్ స్టాండ్కి నీ పని పడతా అన్నాడు, ఆ పంతుల్ని అన్నాడు. ఆ రోజు ఆయన పాఠమే చెప్పనివ్వలే వాడు. మరి ఇప్పుడు ఈ నలుగురిని ఏమనాలి? అదే మాట నలుగురు 4 రకాలుగా స్పందించాలి. అట్లా అవే పనులు అవే పరిస్థితులు ఉన్నా వాటిని మనం ఎట్లా స్వీకరించి స్పందిస్తామో కొంత చెప్తాం. చెప్పిందైనా ఎట్లా తీసుకుంటాడో ఏం చేసేది మన చేతిలో. కనుక ఆయా స్థాయిలో ఉండేవాళ్లకు, ఆయా పరిస్థితుల్లో ఉండేవాళ్లకు ఆయా పరిస్థితులు ఇంకో కొంచెం అనుకూలం చేసి వదులుతాం, చూస్తాం ఎట్లా స్పందిస్తున్నాడు, ఎంతెంత వికసిస్తున్నాడు, చూస్తూ ఇంకా కొంచెం అనుకూల పరిస్థితులు ఏర్పరుస్తూ అట్లా మెల్లగా తనలో ఎదగాల్సిందే. అందుకోసం దానికి ఏం చెప్పారంటే, భక్తులు ఏ గుణాలు మనం నేర్చుకోవాలో ఆ గుణాలు ఉన్న వాళ్ళ సన్నిధిలో ఉండు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ హృదయపు భావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. సత్సాంగత్యం అంటే ఊరికే బయట ఒక్క చోట ఉండటం కాదు. రమణ మహర్షి చుట్టూ ఎందరో ఉన్నారు, అందులో నేర్చింది 2-3, మిగతా వాళ్ళు అదే బెల్లం కొట్టిన రాయిలాగా అట్లాగే ఉన్నారు. అంటే గట్టిగా ఉంటుంది మారకుండా అని అట్లాగే ఉన్నారు. చివరి రోజుల్లో దాకా అట్లాగే ఉన్నారు, ఏమీ మారనే లేదు. మరి అంతటి మహనీయుల సన్నిధిలో ఉండి కూడా ఏ ప్రభావం కలగలే. మరి ఏం చేస్తాం? కొన్ని రాళ్ళు ఉంటాయి, అవి కరగవు, అవి అట్లాగే ఉంటాయి. ఒక రాయిని నీళ్ళలో పెట్టి 3 రోజులు నానబెట్టాక తీసి చూస్తే ఎంత మెత్తబడుతుందండి? ఒక రాయి నీళ్ళలో నానబెట్టండి 3 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు నానబెడితే కరగలే. మళ్ళీ 3 రోజులు పెట్టి చూడండి, 6వ రోజు కొంచెం అన్న కరుగుతుంది. అంతే ఉంటుంది, దానికి పచ్చిగా అవుతుంది, బయట పెడితే కొద్దిసేపటికి ఆరిపోతుంది, అట్లాగే ఉంటుంది. అంటే అందరూ అట్లాగే ఉంటారని ఏం కాదు. కొందరికి ఇంకా జన్మలు ఎక్కువ పడతాయి, 1, 2, 3 ఏ జన్మల్లోనో జీవితంలో బాగా దెబ్బలు తిని ఈ అన్యాయాలు, దుఃఖాలు, మోసాలు, పోలీసు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఎవరు లేకపోతే ఒక గుండాకి ఇంకో గుండా ఉంటాడు. అవునా? ఎవరి మాట వినకపోతే గుండాకు గుండానే పనిచేస్తుంది. అందుకే ప్రపంచంలో ఒక గుండా ఉంటే భగవంతుడు ఇంకో గుండాన్ని సృష్టిస్తాడు. ఎందుకు? వీడి కోసమే. వీడి పని పట్టడానికి వాడిని సృష్టించాడు. వాడికి వీడు, వీడికి వాడు, ఇద్దరికి వాడి పాప ఫలం అనుభవించాలిగా. వాడు చేసిన పాపం వీడిస్తాడు, వీడి చేసిన పాపం వాడిస్తాడు, ఇద్దరికి ఇట్లా చేస్తాడు భగవంతుడు. రకరకాలుగా ఉంటాయి భగవంతుడు పద్ధతులు. దుష్టుల్ని శిక్షించడానికి అవతారమే రానక్కర్లే, ఇంకో దుష్టుల్ని సృష్టిస్తాడు, వీడి శిక్ష వాడిస్తాడు, సరిపోతుంది. భగవంతుడు అంటే ఒక్క రూపమే కాదు, ఎన్ని రకాలుగా ఇస్తాడో ఆయనకే తెలుసు, మనం ఊహించుకోలేము. ఒకడు ప్రకృతి సిద్ధంగా రోగాలు, నొప్పులు వస్తాయి, ఒకడికి ఏదో అన్యాయం జరుగుతుంది, ఒకడికి తనకు జరగకపోతే తనకు కావలసిన బంధువుల ద్వారా వీడిని ఇబ్బంది పెడతాడు, ఒకడికి అవతారం వచ్చి సంహరిస్తాడు, ఇంకొకడికి ఇంకొక దుష్టుణ్ణి పంపిస్తాడు. ఇంకా ఇట్లాంటి ఎన్ని పద్ధతులు ఆయనకే తెలుసు, మనం మనిషి బుద్ధితో ఊహించుకోలేము. భగవంతుడి పద్ధతులు ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి. సరే, అయితే మనము సత్సాంగత్యం అంటే మహనీయులు, సజ్జనుల సన్నిధిలో ఉండి వాళ్ళ హృదయమును అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. వాళ్ళ హృదయంలో ఉండే భావం, వాళ్ళ దృష్టి, ఏ భావంతో ఏ దృష్టితో ఉంటారు. భక్తి నేర్చుకోవాలంటే భక్తుడి సన్నిధిలో ఉండు. అవే కష్టాలు, అవే దుఃఖాలు, అవే పరిస్థితులు మనకు వస్తాయి, వాళ్లకు వస్తాయి. అవే పరిస్థితులను వాళ్ళు ఏ భావంతో చూస్తారు అది గమనించు. ఏ భావంతో చూస్తారు, ఆ భావం చూశాక మనం పోల్చుకుంటాం. ఎట్లాగైతే నీరు పల్ల మెరుగు అన్నారు, అవునా? ఉపనిషత్తు అట్లాగే అంటుంది. యథా ప్రపతాయంతే
యథా మాసా అహర్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు. స్వాహ అంటే యథాపః ప్రవతాయంతి అంటే నీరు పల్లంకే ప్రవహిస్తుంది. ఎవరు చెప్పారు దానికి? ఎవరు చెప్పలేదు, దాని స్వభావమే అంత. అట్లా అందుకని మనలో నేర్చుకోవాలన్న భావం ఉంటే ఆ మహనీయుల సన్నిధి, వాళ్ళ 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 నడవడి, వాళ్ళ మాట, నడవడి మాట వెనుక ఉన్న వాళ్ళ హృదయం దిక్కు చూడాలి. వాళ్ళ హృదయంలో మనకు కొన్ని అర్థం కావు, కొన్ని తప్పులుగా కనిపిస్తాయి. ఒక్కొక్కసారి క్రూరంగా కటువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి అతి 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 చనువుగా అతిగా కొన్ని వదిలేశారు అనిపిస్తుంది. ఇది ఏమిటి వీళ్ళు వింతగా ప్రవర్తిస్తారే అని మన కొలతలకు వాళ్ళు అర్థం కాదు. అవునా? మన కొలతలు మన పద్ధతి ప్రకారం వాళ్ళకి అర్థం కాదు. అయినా మరి పెద్దలను మన కొలతలతో వాళ్ళని పరీక్ష చేస్తే వాళ్ళు మన కొలతకు ప్రకారం తప్పుగానే కనిపిస్తారు. అందుకని మన కొలతలను కొంచెం పక్కకు పెట్టి నేను నేర్చుకోవాలి అన్న జిజ్ఞాసతో, వినయంతో వాళ్ళ హృదయమును, వాళ్ళ భావాన్ని గమనిస్తూ ఉంటే అవి ఒకటి ఒకటి కొంచెము కొంచెము కొన్నాళ్ళ కబ్బుతుంటది. అంతేగాని అందుకే అన్నారు ఇక్కడ నారద భక్తి సూత్రంలో చెప్తారు, భక్తి పెంచుకోవాలంటే ఏమిటి? సత్సాంగత్యమే, ఇంకొకటి ఏమీ లేదు. ఆ భక్తుల, భగవంతుడి భక్తుల అనుగ్రహం ఉంటే భక్తి కలుగుతుంది, ఇంకోటి ఏమీ లేదు. ఏదైనా అనుగ్రహం మనకు రావాలంటే ఏం చెయ్యాలి? భగవంతుడి అనుగ్రహం, మహాత్ముల అనుగ్రహం కావాలంటే మనం వాళ్లను డబ్బిచ్చి అనుగ్రహం కొనుక్కోరాదు. ఒత్తిడి చేసి, ప్రెషర్ చేసి, మ్యానిపులేట్ చేసి, ప్రెషరైజింగ్ అంటే తెలుసా? ఒత్తిడి చేసి, హెల్ప్లెస్, గతి లేక నలుగుట్లో ఇక ఇవ్వకపోతే కొందరు బిచ్చగాళ్ళు వస్తారు, కొందరు డొనేషన్లకు వస్తారు, ఏం చేసినా వినరు, కొంచెం ఇచ్చేస్తే వదలరు, ఇవ్వాల్సిందే అంటారు, ఇంకేదో చేస్తారు, మిమ్మల్ని విసిగిస్తారు. మీరు కోపగించినా, అరిచినా, తిట్టినా పో, చివరికి విసిగొచ్చి వాడిని వదిలించుకోవాలని సరే తీసుకుపో అంటే తీసుకుపోతాం. అంటే నువ్వు ఏమన్నాగా, నువ్వు అరిస్తే, నువ్వు తిడితే వాళ్ళకేం సిగ్గులేదు, మనకు డబ్బు వస్తుందిగా, చాలు నువ్వు అరుచుకో, మాదేం పోతుంది. మీకు కోపం వచ్చి వాడు పోయిన తర్వాత మీరు ఇంకా గంట సేపు మీరు బాధపడుతూ ఉంటారు, వాడు ఏమన్నాగా, వాడికి మాత్రం దొరికింది చాలు. అట్లా అనుగ్రహము, దయ అనేది ఒత్తిడి చేసి వాడిని గతి లేకుండా హెల్ప్లెస్గా చేస్తే అట్లా చేసేది కాదు. అనుగ్రహం అనేది వాళ్ళ హృదయం కరిగించి, మహనీయుల హృదయం కరిగిస్తే వాళ్ళంతట వాళ్ళు దయతో, ఏ ఒత్తిడికి లోను కాకుండా స్వయంగా భావంతో వస్తే అది అనుగ్రహం అవుతుంది. వేమన గురించి చెప్తారు, ఎవరో నేను చిన్నప్పుడు విన్నాను, ఎవరో చెప్పారు, ఎవరు చెప్పారో జ్ఞాపకం లేదు, మా నాన్న చెప్పారు అనుకుంటా. ఇటువంటి ఏమిటంటే వేమనకి ఏదో సిద్ధి, ఆయనకు వేదాంతే కాకుండా, వేదాంతే ఆయన యోగి, వేదాంతి ఎవనో కాదో మాత్రం యోగి చెప్పొచ్చు. మరి యోగం ద్వారా వేదాంతి కూడా అయి ఉంటాడు, తెలియదు. ఆయన పద్యాల్లో చూస్తే యోగమే ఎక్కువ కనిపిస్తుంది, ఒక యోగానుభవ సిద్ధి. సరే, అదన్ని విషయాలు వదిలేయి. కనుక మిగతా సిద్ధులు కూడా ఉండేవంటారు ఆయనకి. ఏదో ముడితే బంగారం అవటం, ఇంకేదో అటువంటివి, కొందరికి ముట్టితే రోగాలు నయం చేస్తారు, చెప్పలేము. రకరకాల సిద్ధులు ఉంటాయి, కొందరిలో కొన్ని ఉంటాయి, కొందరిలో కొన్ని ఉంటాయి. ఏదో రకరకమైన, ప్రతి వాళ్ళలో ఏదో ఒక రకమైన సిద్ధి ఉంటుంది, చిన్నదో పెద్దదో ఉండే ఉంటుంది మహనీయుల్లో. ఉపాసన చేస్తే ఏదో ఒకటి అనుకోకుండా కొంచెం చిన్నదో పెద్దదో రానే వచ్చేస్తుంది, మనం అనుకోకుండా వచ్చేస్తుంది ఒకటి చిన్నగా. అయితే ఆయనకు ఒకటి ఉండేదట అట్లాంటివి కొన్ని. అక్కడ ఆయన ఉండే చోట ఎక్కడో, ఆయన ఒక చోట ఉన్నాడా, ఏదో కొన్ని రోజులు ఉంటే అక్కడ ఏదో మారేడు చెట్టు ఉండేదట. మారేడైనా బిల్వ అంటే మారేడైనా బిల్వ ఉంటే వస్తే వాళ్ళు ఏమైనా ప్రసాదం ఏదో అడిగితే అక్కడున్న బిల్వం ఇంత కాయ తుంచి అట్లా ఇచ్చేసేవాడు. ఇస్తే ఇది కాయ, అది ఏమవుతుంది, పండు అయితే తినేవాళ్ళం, కాయ తినరాదు, ఎంత వగరుగా చేదుగా ఏమేమో ఉంటుందని. అయినా వాళ్ళు తీసుకెళ్తే మహనీయుడు కదా, మహనీయుడు ఏమిచ్చినా ప్రసాదం. తీసుకెళ్ళి తెరిస్తే అందులో ఏదో బంగారం ఏదో ఉండేదట. ఇది చూసి ఇంకా కొందరు ఏం చేశారు, ఆయన చేతి నుంచి ఇచ్చే కంటే చెట్టు నుంచి వాళ్లే ఇలా పీక్కొని తీసుకుపోయారు. ఇన్నిన్ని మంచిగా ఇందులో బట్టలు కట్టుకొని, అప్పటి రోజుల్లో అంతా ఇట్లా ఇగో ఇట్లాగే పంచలు వేసుకొని ఇట్లేదో భుజం మీద ఉత్తరీయంలాగా వేసుకునేవాళ్ళు. అవునా? ఇంత వేసి మూడదు, లోపల పగల కొడితే ఏమీ లేదు. ఏమయ్యా, ఆయన ఆ చెట్టు నుంచి తీసే చెట్టులో ఉన్నది ఆ బంగారం, ఆయన దయలో ఉన్నది. ఆయన్ని వేడుకో, నువ్వు భక్తిగా వినయంగా ఉండు. నువ్వు వినయంగా భక్తిగా ఉంటే నిన్ను చూసి ఆయన హృదయం కరిగిందా, ఏదైనా అవుతుంది. ఆయన చేతి నుంచి ఇస్తే ఏదో అవుతుంది, బంగారమే ఇవ్వాలని ఏం లేదు.
ఏదో శుభం జరుగుతుంది, నీకు బుద్ధి అన్నా మంచిది జరుగుతుంది, అదృష్టం అన్నా కలిసి వస్తుంది, పాపమన్నా పరిహారం అవుతుంది, డబ్బే వస్తుంది, ఏమొస్తుందో చెప్పలేము. మహనీయులు ఎట్లా అనుగ్రహిస్తారో ఏదో రకంగా మన జీవితంలో మంచి చేస్తారు, ఏదో రకంగా చేస్తారు. ఎందుకు? వాళ్ళ హృదయంలో ఆ భగవద్భావం వల్ల అది మనల్ని అనుగ్రహిస్తుంది, ఏదో రకంగా జరుగుతుంది. అప్పటిదప్పుడు మనకు కొన్ని ఇబ్బంది అనిపించవచ్చు, ఆ తర్వాత పరోక్షంగా మంచి చేస్తుంది. మహనీయుల సన్నిధిలో వాళ్ళు ఇబ్బంది పెట్టినా తిట్టినా అది మళ్ళీ తర్వాత మంచి అవుతుంది. అప్పటిదప్పుడు ఇబ్బంది పెట్టి అనిపించినా మరో రకంగా మంచి అవుతుంది. ఇటువంటి శ్రద్ధతో, వినయంతో, భక్తితో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా, మోసంతో కపటంతో ఉంటే రాదు. అభిమానం పెట్టుకుంటే మహనీయుల అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం కలగదు. అభిమానం పెట్టుకుంటే కలగదు. మనలో వీక్నెస్లున్నా, బలహీనతలున్నా అభిమానం లేకపోతే వాళ్ళ అనుగ్రహం పనిచేస్తుంది. మనలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, అవి అభిమానంతో సమర్థించుకుంటే మాత్రం వాళ్ళ అనుగ్రహం కలగదు. కానీ వినయంతో ఉంటే వాళ్ళు దయదలిస్తే ఏదో అనుగ్రహిస్తారు. నోటి మాటతోనో వస్తువు ఇస్తారు, నోటి మాటతోనో స్పర్శ ఉంటుంది, ఏం లేకున్నా కన్నుతో చూస్తే చాలు, ఆ చూపే మనకేదో శుభం కలిగిస్తుంది. అట్లా ఉండాలి. అందుకోసం పాపం వాళ్ళ అమాయకులు శ్రద్ధతో, భక్తితో ఆయన అడిగారు. ఏదో మహారాజ్ అంటారో ఏదో అంటారు, మహారాజనో బాబానో ఏదో పేర్లు పెడతారంటే ఒక పూజ్యులు అని అర్థం, అంతే. దానికి ఏ పేరున్నా పెట్టుకో. ఒక పూజ్యులు, ఒక మహాత్ములు, మనకు ఆదరణీయులు, భగవంతుడు లాంటి వాళ్ళు అని. ఆ భావంతో వాళ్ళు వినయంతో వేడుకున్నారు. ఏదైనా దయతలచండి, మేము ఏం కావాలో మాకేం చెప్పరాదు, మీరే దయ అని అంటే పాపం వాళ్ళని చూసి ఆ వినయము, ఆ భక్తిని చూసి ఆయన ఏదో ఇచ్చారు. అది వీళ్ళకు శుభం కలిగించింది. అటువంటిది ఆయన అనుగ్రహాన్ని ఆయన నడకుండా, ఆయన హృదయం కరిగించకుండా, నీ వినయంతో, భక్తితో, సేవతో ఆయన హృదయం కరిగించకుండా ఆయన చేతుల నుంచి బలవంతంగా లాక్కుంటే అది అనుగ్రహం అవుతుందా? ఎవరన్నా కానుక వాళ్ళు ప్రేమతో, వాళ్ళ ఇష్టంతో రండి కూర్చోండి అని కానుకనో కట్నమో ఇస్తే అది కానుక అవుతుంది. ఇది నా కోసమే పెట్టారు కదా అని అక్కడి నుంచి నువ్వు తీసుకుని నువ్వు జేబులో పెట్టుకుంటే కానుక అవుతుందా? దొంగతనం అవుతుంది. అవునా? నువ్వు బలవంతంగా లాక్కుంటే కాదది. అక్కడే ఉంది తేడా, అక్కడే ఉంది తేడా. అందుకే మహనీయుల అనుగ్రహం కావాలంటే వినయంతో వేడుకుంటే అది ఏదో రకంగా మన శక్తిని మనకు స్వీకరించే యోగ్యతను బట్టి కలుగుతుంది. అందుకే ఏం చెయ్యాలి? భక్తుల సన్నిధిలో ఉంటే మన హృదయంలో భక్తి వికసిస్తుంది. వాళ్ళని చులకం చేస్తే వికసించదు. వాళ్ళలో ఏదో గొప్ప ఉన్నది, ఏదో భక్తి ఉన్నది, మనకు అది రావాలి, వాళ్ళ అనుగ్రహం కలగాలి. వాళ్ళ హృదయాన్ని మనం భావిస్తూ ఉంటే మన హృదయం వాళ్ళ హృదయానికి ఒక సైఫన్ లాగా. సైఫన్ అంటే ఒక కనెక్షన్, ఒక పైపు లాగా. పైపు సంబంధంగా ఉంటే నీళ్లు ఎట్లాగైతే పల్లం దిక్కు ప్రవహిస్తాయో వాళ్ళ హృదయం నుంచి మన హృదయంలో వికసిస్తుంది. అంతేగాని ఏం చేస్తే ప్రేమ చిగురిస్తుంది? సామాన్య మనిషిలో చూడండి, ప్రేమ చిగుర్చాలంటే ఏం చేస్తాం? ఒకళ్ళిద్దరికి ద్వేషం ఉన్నది, ప్రేమ చిగుర్చాలంటే ఏం చేస్తాం? చెప్పి చూస్తాం, డబ్బిస్తాం, ఎన్నిచ్చినా వస్తుందా? డబ్బిస్తే పైపైన తీగ మాట్లాడతాం, మళ్ళీ వెనుకపోయి మోసం చేస్తాం. అది హృదయం నుంచి రావాలి, కానీ ఒకటి బలవంత పెడితే వస్తుందా? తిడితే వస్తుందా? కనుక హృదయంలో వికాసం అనేది ఎవరిని ఏది బలవంత పెట్టరాదు. కాకపోతే ఆ మహనీయుల కథలు, వారి జీవితాలు, వారి సన్నిధి, ఇంకొకటి హృదయపూర్వకంగా భగవంతుణ్ణి వేడుకోవటం, అంటే మనలోని ఆకాంక్ష రెండూ ఉన్నాయి. చూడండి, మన శాస్త్రంలో భగవంతుణ్ణి నాకేదైనా ఇవ్వు అని ఆశ వేడుకోవటం. శాస్త్రాల్లో, వేదాల్లో, స్తోత్రాల్లో అన్నీ ఉన్నాయి. నాకు సద్బుద్ధినివ్వు, మనశ్శాంతినివ్వు, సుఖశాంతులనివ్వు, జీవితం బాగుండని, ఈహలోకం సుఖం బాగుండని ఎన్నో మంత్రాలునే, అన్ని మంత్రాలు శ్లోకాల్లో ఉన్నాయి. నాకే కాదు ఇతరులకు కూడా శుభం కలగాలి అని ఆశీర్వదిస్తే అది ఒక పుణ్యమే. అది మనస్సును శుద్ధం చేస్తుంది, పవిత్రం చేస్తుంది. అందుకే మనకు శ్లోకాలు ఉన్నాయి కదా, ఏంటవి? సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తాం కదా. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఎవరికి దుఃఖం కలగకుండా ఉండదు. ఇవి చాలా మంచివి. ఈ శుభాకాంక్షలు చాలా మంచివి. అసలు పాఠానికి ముందు, పాఠంకు చివరిలో ఇవి చెప్పాల్సింది. ఇవి పక్కన పెట్టేసి పిచ్చి పిచ్చి మంత్రాలు మొదలు పెట్టాం. ఎవరు నేర్పనక్కర్లే, వాళ్ళ వీళ్ళని చూసి చెత్త నేర్చుకుంటే మనం గొప్ప అయిపోతాం. అట్లాగే మొదలైంది మన వాళ్ళకు. ఈ శ్లోకాలు బాగలేవా? ఇవన్నీ సర్వే జనా సుఖి, ఇది ధ్యానం. లోకా సమస్తా సుఖినో భవంతు, ఎంత బాగుంది. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళ. సర్వేషాం అంటే అందరికీ అని అర్థం. అందరికీ మంగళం కలగని, అందరికీ శుభం జరగని, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో
వాళ్ళ రీతిగా, వాళ్ళకు నచ్చిన రీతిగా అందరూ సుఖంగా ఉండని. అంటే నా మనస్సులో ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద కోపం, ఎవరి మీద భావం లేదు. నా మనస్సు అందరికీ శుభం కలగాలి. ఇది మనస్సు అత్యంత శుద్ధమైపోతుంది. లోపల ఉండే పాపాలు, దోషాలు అన్నీ పోతాయి. మనస్సు నిజంగా శుద్ధమవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. ఇవన్నీ ముందు అనేవారు. ఇప్పుడు ఆ ప్రార్థనలన్నీ పక్కకు పెట్టేశారు. ఏం పెట్టేశారు? హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ ఇలాంటివి నేర్చుకున్నారు. ఇలాంటి చెత్త బుద్ధులు నేర్చుకున్నారు. అవునా? ఇవి సాధనలే. అందుకోసం భగవంతుణ్ణి మనం వేడుకోవటం, అందరికీ శుభం కలగని, అందరికీ మంచిది. అందరికీ అంటే అర్థం ఏంటిది? మనకెవరో ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు, అన్యాయం చేసిన వాళ్ళు ఉంటారు, ఏ కారణంగా చేశారో చేశారు. అయితే మనకది ద్వేషంగా, కోపంగా, గాయంగా ఉండకూడదు. మన హృదయంలో, మన హృదయంలోని గాయాలు తొలగిపోవాలి, ద్వేషం తొలగిపోవాలి. మన హృదయం ఇంకా ఇబ్బందిలో ఉండకూడదు. అందుకోసం వాళ్ళను వాళ్ళుగా ఏమైనా కానీ అందరికీ భగవంతుణ్ణి నా తరఫు నుంచి మంచి జరగని అంటే అర్థం, నా లోపల వైయక్తికంగా ఎవరిని ద్వేషించను, ఎవరిని హింసించను, ఎవరిని శపించను. అది భావం. ఈ భావాలు నిష్కామంగా చేస్తే అంతఃకరణ శుద్ధి, లేకపోతే ఎట్లా చేసినా ఇవన్నీ మంచివే. ఇవన్నీ అంతఃకరణ శుద్ధికి చాలా మంచి మంచి శ్లోకాలు, మంచి భావాలు ఉన్నాయి. ప్రారంభంలోనూ చివరిలోనూ చెప్పవలసినవి ఇవన్నీ. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలు అహంకార ప్రదర్శనలకే సాధనలు అయిపోయాయి. గురువు అంటే అది ఒక అభిమానాలు. గురువు శిష్యులు ఇద్దరు కలిపి వ్యాపారం చేస్తారు. అవునా? గురువు ప్రచారం కోసం ఈ శిష్యుడు మొదలు పెడతాడు. మా గురువు గారే గొప్ప అని ఎక్కడ పోతే అక్కడ వీడు ప్రచారం చేస్తాడు. శిష్యుడు పని ఏమిటి అంటే ప్రచారం చేయటమే. వీడు నేర్చుకునేది ఏం లేదు, ప్రచారం మొదలు పెడతారు. అవునా? వీడు నేర్చుకునేది తక్కువ, ముందు ప్రచారం మొదలుపెట్టి. ప్రచారం అంటే వ్యాపారం, ఇంకేం. ఎందుకంటే పెద్ద సంస్థలు కావాలి, నలుగురు కాదు 100,000 మంది శిష్యులు తయారు కావాలి, టీవీలో కార్యక్రమాలు రావాలి. అయిపోయింది. టీవీలో కార్యక్రమం వస్తే ఎవడికి ధన్యం, ఎవడు ధరిస్తాడు? వీడికేం లేదు, వాడికేం లేదు, ఊరికి మధ్యలో వ్యాపారం అని. ఇట్లా ప్రతి సంబంధాలన్నీ, మనుష్యుల్లో ఉండే మన సంబంధాలన్నీ వ్యాపారపు సంబంధాలు అవుతున్నాయి. అయితే మొదటి సద్గుణం వ్యాపారపు సంబంధాలు వదిలేసింది. అందుకే మన వాళ్ళు ఏం చేశారు? తల్లిదండ్రులు, గురువు, వీళ్లతో వ్యాపారం చెయ్యొద్దన్నారు. వేదం నేర్చుకునే బ్రహ్మచారికి శాస్త్రంలో చెప్తారు, గురువుతో అప్పులు ఇవ్వటం, తీసుకోవటం చెయ్యొద్దు. గురువుకు అవసరం వస్తే నీ దగ్గర ఏది ఉంటుంది ఊరికే ఇచ్చేసే దక్షిణగా. అప్పులు చెయ్యక. ఎందుకు? అప్పు చేశావా? అప్పులు ఇచ్చేవాడు తీసుకునే మధ్య సంబంధం ఎట్లా ఉంటుంది? ప్రేమ సంబంధం ఉంటుందా? భక్తి సంబంధం ఉంటుందా? ఏముంటుంది? పోతుంది. మీ సంబంధం చెడతది, నీ గురు భక్తి చెడతది, నీకు పాపమే వస్తుంది. అందుకని అప్పులు వేరే చోట ఇవ్వు, తీసుకో. గురువు దగ్గర ఇవ్వద్దు, తీసుకోవాలి. నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేసే, అంతే. ఇవ్వగలిగితే. లేకపోతే ఎవరికో చెప్పో, ఏదో చేసి ఎవరన్నా అడిగి ఏదన్నా చేయి. కానీ అప్పులు పద్ధతి, వ్యాపారపు పద్ధతులు వద్దు. ఒకసారి నేను అహోబిలం పోయాను. అక్కడ ఏదో దగ్గర ఏదో ఊరున్నది కింద, దాన్ని ఏమంటారు? నంది ఊరా, నంది కొట్టుకూర ఏదో ఉన్నది చూడండి. నంద్యాలన ఏదో అంటారు, నంది కొట్టుకూర అనుకుంటా. కాదు, అహోబిలం ఆళ్ళగడ్డ. అక్కడెక్కడో ఏదో ఆశ్రమంలో ఉండి పోతే అక్కడికి పోతానంటే అక్కడికి ఎవరో భక్తుడు వస్తాడు. ఆయన అన్నాడు, నాకు పరిచయం అండి, నేను తీసుకెళ్తాను. పైకి పోయాం. పోగానే నేను అక్కడ నమస్కారం చేసి అక్కడ కూర్చున్నాను. నరసింహస్వామి ముందర చాలా శాంతంగా ఉంది అని ఏదో కొంచెం జపం ధ్యానం చేస్తుంటే, నేను ఎంతసేపు కూర్చున్నానో, మీరు కూర్చోండి, మీరు ఎంతసేపు అంటే అంతసేపు ఉంటాను స్వామీజీ అన్నాడు. నేను అరగంట కూర్చున్నాను, ఏదో జపం ధ్యానం చేస్తూ. అరగంట సేపు ఆ పూజారితో మాట్లాడుతూనే ఉన్నాడు. అంత అయిపోయాక, ఇంక అయిపోయిందా, పోవచ్చా అంటే, అయింది స్వామీజీ అంటాడు. ఇంకా మాట్లాడు. నేను ఇంక అక్కడ నిలబడి వింటూ ఉంటే, ఈయనకు ఆ పూజారికి ఈయనకు ఏముంది, ఒక చిట్ ఫండ్, అక్కడ ఎంత డబ్బు, ఇంకేదో ఏదో అరగంట నుంచి అదే మాట్లాడుతున్నాడు. అంత అయ్యాక వస్తుంటే, వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఆధ్యాత్మికం ప్రవచనం చెప్పమంటే చెప్తూ ఉంటే, గురువులతో, పూజారులతో నీ అప్పులు, వ్యాపారాలు ఇది చెయ్యొద్దు అన్నా. చేస్తే ఏమవుతుంది? అందరేమో అక్కడికి పోయి పూజారి మనకేదో ప్రసాదం ఇస్తాడు, హారతి చేస్తాడు. అక్కడ పోయి దేవుడు అంటే నువ్వు అక్కడ పోయి వ్యాపారం మొదలు పెట్టడం. అక్కడే నరసింహస్వామి, ఇక్కడే పూజారి,
ఆ పూజారి నరసింహస్వామి ముందు వీడు చిట్ ఫండే మాట్లాడుతున్నాడు. అందుకే అన్నాను ఇవే అవుతాయి ఇట్లాంటివి అని చెప్తే అంత అయ్యాకంటాడు, స్వామిజీ మీరు చెప్పింది నిజమే, నేను ఎన్నిసార్లు పోతాను అక్కడికి పోతాను అనుకుంటాను, అక్కడికి పోతే నాకు ఇవే ఆలోచనలు, ఆ పూజారితో ఇవే మాటలు, అందరూ పోయి దర్శనం చేసుకుని వస్తారు, నేను పోయి చిట్ ఫండే మాట్లాడొస్తాను. నేను మీ పూజారిని చిట్ ఫండ్లోకి కంపెనీలోకి తీసుకోకు. అయ్యో అదేమిటంటే మరి అదే తీసుకోకు, నీతో ఏమన్నా చేతనైతే ఏదో దక్షిణ ఇచ్చేసి నమస్కారం చేసి దూరంగా ఉండు, నువ్వు వ్యాపారం మాత్రం చేయకన్నా, చెయ్యగలిగితే ఇవ్వు, లేకపోతే ఊరుకోకని చిట్ ఫండ్ మాత్రం చేర్చుకోకన్నా. అంటే ఎక్కడ భక్తి సంబంధం, పవిత్ర సంబంధం, పూజ్య సంబంధం ఉంటుందో అక్కడ వ్యాపారాలు చెయ్యొద్దు. అమెరికాలో పిల్లలు 7-8 ఏళ్లవాడు 10 ఏళ్లవాడు అనుకుంటే జ్ఞాపకం లేదు, 10-12 10 ఏళ్లవాడు 12 ఏళ్లవాడు అయ్యాడంటే నాన్న వాడికి ఏం ఖర్చు పెట్టాడు, వాడికి 1 పైసా డబ్బు ఇవ్వడు. 10 అనుకుంటాను, 10 ఏళ్ళు అయిందంటే ఇక వాడే అక్కడెక్కడ ఉద్యోగం చేసుకుని డబ్బు సంపాదించుకుంటాడు. చిన్న చిన్న పనులు అక్కడ ఇస్తారు అత్త చిన్న పిల్లలకి ఏదేదో అక్కడెక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటాడు. 10-12 అది చేసుకొని వాడే సంపాదించుకుంటాడు. వాడి స్కూల్ ఫీజులు, చదువులు వాడే ఖర్చు పెట్టుకోవాలి, నాన్న ఇవ్వకూడదు. అది అక్కడ సంస్కృతి. ఒకవేళ చిన్న పిల్లవాడు ఏదో కనిపించిందంటే ఆకర్షణ ఎక్కువ, ఉన్న డబ్బు ఏదో పెట్టేసి కొనేసుకుంటాడు, డబ్బు అయిపోతాం, ఏమీ ఉండదు. మళ్ళీ ఏదో కనిపిస్తుంది, అయ్యో నాకు కావాలి అనిపిస్తుంది, డబ్బు లేదు, పుస్తకానికో దేనికో ఫీజు కావాలి, డబ్బు లేదు, అప్పుడు ఏం చేయాలి? ఋషికేశ్లో ఉన్నప్పుడు కొందరు విదేశీయులు ఉండేవారు అక్కడ, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, వివిధ దేశాల నుంచి. వాళ్ళు కొన్ని చెప్తుండేవారు ఏంటంటే, నేను ఎక్కువ వెళ్ళి అప్పటి రోజుల్లో నాకు ఆ దృష్టి లేదు, ఏదో కొన్ని అనుకోకుండా మాట్లాడితే తెలిసింది. అడిగితే నాన్న నుంచి అప్పు తీసుకునేవాడు, నాన్న నుంచి అప్పు తీసుకొని అదేదో చేసి మళ్ళీ తర్వాత ఇంకేదో సంపాదించాక అప్పుడు నాన్నకు అప్పు తెరిచేవాడు. నాన్న ఇదేం పద్ధతి అంటే, నాన్న అనే సంబంధము అది ఒక గౌరవము, అది ఒక భక్తి, అది ఒక ప్రేమ సంబంధం కాదు, అక్కడ ఊరికే వ్యాపార సంబంధం. అందుకే మనకు కొన్ని సంబంధాలు, తల్లిదండ్రులు ఎక్కడైతే ఇంటిమేట్, ఎక్కడ హృదయపు సంబంధాలు ఉంటాయో అక్కడ వ్యాపారపు సంబంధాలు రానివ్వకూడదు. అట్లా సంస్కృతి రక్షించారు. ఇప్పుడు రాజకీయం ఎక్కడికి వచ్చిందంటే, గురువు ఒక పార్టీ, శిష్యుడు ఒక పార్టీ, అవునా? భార్య ఒక పార్టీ, భర్త ఇంకో పార్టీ, నాన్న ఒక పార్టీ, కొడుకు ఇంకో పార్టీ. పార్టీలు అంటే ప్రేమనా, భక్త్యా? ఏముంటదయ్యా పార్టీల మధ్య? ద్వేషం, సామాన్య ద్వేషం కాదు, రాక్షసత్వం. అందుకే అన్నారు ఆ విషయాలు ఈ పవిత్ర సంబంధాల దగ్గర రానివ్వకూడదు. రాజులు కూడా, పురోహితులు, బ్రాహ్మణులు, గురువులు వస్తే వాళ్లను వదిలిపెట్టు. అందుకే ఋషులు వస్తే ఇక్కడ పాండవుల దగ్గరికి వచ్చేవారు, కౌరవుల దగ్గరికి వచ్చేవారు, వాళ్ళకి ఎవరెవరు తేడా లేదు, మీ రాజకీయాలు మీకు. వాళ్ళు వస్తే అందరూ సమానంగా గౌరవించారు, వాళ్ళకి భిక్ష పెట్టారు, భోజనం పెట్టారు, పూజ్యులుగానే పంపించారు. అంతే. ధర్మరాజు కూడా అక్కడ జూదంలో పెడితే బ్రాహ్మణులు వాళ్ళ చేతిలో ఉన్న యజ్ఞయాగాదులు చేస్తున్న సంపదతో పాటు, బ్రాహ్మణులు వాళ్ళు చేస్తున్న యజ్ఞయాగాదుల సంపద, నా రాజ్యంలో ఎవరు ఎక్కడున్నారో అది వదిలిపెట్టి మిగిలిందంతా జూదంలో పెడుతున్నానన్నాడు. ఎందుకంటే అది ఎవరిది కాదు, ఎవరు అది రాజకీయంలో చేయకూడదు, దాన్ని పవిత్రంగా పూజ్యంగానే చూడాలి, అవునా? వేదాలు, శాస్త్రాలు, వ్యాపారాలు అమ్ముడుకు పెట్టకూడదు. ఇది ఎందుకు అంటే మన లోపల శ్రద్ధ, భక్తి, వినయము, పవిత్రత, నిష్పక్షపాతత, ద్వేషరాహిత్యమును రక్షించటానికి కొన్ని వాతావరణాలు, కొన్ని భావాలు ఉంచారు. అక్కడ వేరేవి రానివ్వకు. అంటే జీవితంలో ఎక్కడో ఒక చోటు ఉండాలి, నిస్వార్థ నిర్మల భావంతో చూడగలిగింది, ఇంకా వేరే దృష్టి లేదు. అక్కడికి పోయామంటే చాలు, అదే భావం ఉండాలి. ఇప్పుడు గుళ్ళో పోతే అక్కడ రాజకీయాలు, సర్కారు చేతిలోనే గుళ్ళట, సర్కారే గుళ్ళని నడుపుతుందట. ఇవి గుళ్ళంటే జైళ్ళు అనుకుంటున్నదా ఏమిటి సర్కారు పోలీసులతో నడపడానికి? అవి అంతే బుద్ధి, దుర్బుద్ధి. ఇక మన హిందూ సమాజము అట్లాగే ఉన్నది. మూర్ఖులు వాళ్ళ చేతిలోంచి, సర్కారు చేతిలోంచి తీసేయాలి. ఎందుకంటే అది ఒక ధర్మంగా నడవాలి, అంతేగాని వాళ్ళ చేతిలో ఉంచడం ఏమిటి? వాళ్ళు రాజకీయ నాయకులు ఓట్లు గెలిచిన వాళ్ళకు, ఓడిన వాళ్ళకు అక్కడ అధికారం కోసం, డబ్బులు తినడం కోసం పెట్టుకుంటారు. మన మూర్ఖులు అట్లాగే ఉన్నారు. మన మూర్ఖులు అంటే మనమే, ఇంకెవరో కాదు, హిందువులం మనమే. మనకు ఎవరు ఏది నడపాలో తెలియదు. మనకు విదేశీయుడు వచ్చినా, ఒక క్రిస్టియన్ వచ్చినా, ముస్లిం వచ్చినా వాడికి ఇచ్చేస్తాను తిరుపతి నడపమని. అంతే మన బుద్ధి, అంతకంటే బుద్ధి మనకు రాదుగా. అందుకోసం ఎక్కడైతే ఒక పవిత్రత భావం ఉంటుందో ఆ ఏరియాలో వ్యాపారాలు అది రానివ్వకూడదు అన్నాం. అంటే భావం రక్షించుకోవాలన్న జీవితంలో. అట్లాగే మనం చేస్తున్న కొన్ని పనులు, కొన్ని సాధన పనులు, ఆధ్యాత్మిక పనులను
వ్యాపార బుద్ధితో చూడకు. ఇక్కడన్నా మన భావం చక్కగా ఉండని. అది వికసించి వికసించి ఇంకా బాగా వికసిస్తే నీ లౌకిక వృత్తిని కూడా కర్మయోగంగా పూజగా చూడగలవు, భక్తి భావంగా చూడగలవు. మొదలు ఎక్కడన్నా కొన్ని చోట్ల ఉండదు. అందుకే సత్సాంగత్యం, గురువులు వీళ్ళ దగ్గర నిష్కపట భావంతో ఇక్కడ కనిపించరు. ఉత్తర భారతంలోనైతే దొంగలుండని, గుండాలుండని, పొలిటీషియన్లుండని, సాధువులు కనిపిస్తే చాలు వాళ్ళు చేసిన తప్పులన్నీ చెప్పేస్తారు, అడగకుండానే చెప్పేస్తారు. సాధువులు ఎక్కడన్నా పోతుంటే ఒంటరిగా ఎక్కడ పోతున్నా ఏ దొంగలు ముట్టరు, సామాన్యంగా ముట్టరు. ఎక్కడో ఒకడు దుష్టుడు ఉంటే ఉండొచ్చు, కానీ సామాన్యంగా ముట్టరు. వాళ్ళ ఆధారంగానే చూస్తారు. కనిపించిన వాళ్ళు నమస్కారం చేసి చెప్పేస్తారు, మహారాజ్ మై చోర్ అని అంటాడు. వాడు చెప్పేసి నేను దొంగనని వాడు ఒప్పుకుంటాడు. ఏం చేయరు, నా పరిస్థితి ఇట్లా ఉన్నది, ఇంకా మీరే ఏమన్నా చేయండి మీరే అంటాడు. అంతే. అంటే ఎందుకంటే స్వామీజీ మీ ముందర నేను అబద్ధం చెప్తే ఇంకా నేను బతకలేను, పాపం ఎక్కువైపోతుంది అంటాడు. అందుకని వద్దని. అది అక్కడన్నా వాడికి ఎక్కడో కొంతన్నా ఉన్నది, వాడికి అది దొంగని తెలుస్తుంది, కానీ ఏదో కొంచెం చెయ్యలేక కొన్ని పరిస్థితుల వల్ల చేస్తే ఇక్కడన్నా కొంచెం గౌరవంగా ఉందాం, ఇక్కడైనా సిన్సియర్గా ఉందాం. అవునా? అంటే ఎక్కడో ఒక చోట కొంత అయినా ఉంటే మనిషికి మారే అవకాశం ఉంటుంది. అక్కడ సాధువులంటే అయ్యో దేవుళ్ళలాగానే చూస్తారు వాళ్ళు. సాధుతో భగవాన్ సేవి బడ్కర్ హై, మహాత్మా అంటారు వాళ్ళు, సన్యాసిని. మహాత్మాతో భగవాన్ సేవి బడ్కర్ హై ఇట్లా అంటారు. భగవంతుడి సమానం, భగవంతుడి కంటే కూడా ఎక్కువ, అట్లా చూస్తారు. సరే, అంటే ఒక పవిత్రత ఎక్కడ ఏరియాలో ఉంటుందో అక్కడ మనము వికసించి నిష్కపట భావం. అందుకోసం ఏదైనా సద్గుణం వికసించాలి, వైరాగ్యం, అంతఃకరణ శుద్ధి, భక్తి, జ్ఞానం కావాలంటే మొదలు పని నిష్కపట భావంతో మనస్ఫూర్తిగా చెయ్యటం నేర్చుకో. ఏదైనా పని చేయి, చిన్న పనైనా మనస్ఫూర్తిగా చెయ్యి. కపటము, మోసమద్దు. చేసేది ఒకటి, చూపించేది ఒకటి అద్దు. ఆ కపటం మహాదుష్టం. కపటం చెడబడుతుంది. లేనిపోని నటనలు అంటే మనలో ఏముందో ఉన్నదేదో ఉంటున్నాము, ఎంతున్నామో ఉన్నాం. మనం లేనిపోని నటిస్తే గొప్పవాళ్ళేమో అయిపోతామా? అయినా అందరూ ఒకేసారి కానక్కర్లే. మనకేదో పూర్వజన్మ సంస్కారం, మన బుద్ధి వల్ల ఎంతో కొంత ఉన్నది, ఉన్నంత ఉందాం, లేనిది ఇంకా నేర్చుకుందాం. నువ్వు చిత్తశుద్ధితో ఉంటే, చిత్తశుద్ధి అంటే మనస్ఫూర్తిగా, ప్రామాణిక మనస్సు అంటారు అక్కడి వాళ్ళు. వాళ్ళంటే సిన్సియారిటీ అని అర్థం. హృదయపూర్వకంగా సిన్సియారిటీ, చిత్తశుద్ధితో ఉంటే మనకు లేని గుణాలు నేర్చుకునే అవకాశం ఉంది. కానీ నటిస్తే లేనివి ఉన్న గుణాలు కప్పేసి దుర్గుణాలు లేనివి ఉన్నట్టుగా నటిస్తే మాత్రం నేర్చుకునే అవకాశమే లేదు. అవునా? ఎదిగే అవకాశమే లేదు. అందుకోసం పూజ్యులు మహనీయులను సిన్సియర్గా, నిష్కపటంగా ఉండు. భగవంతుడితో మనస్ఫూర్తిగా వేడుకో. నాకు ఈ గుణాలు కావాలి, నేను ఇవి నేర్చుకోవాలి, ఎట్లా రావాలో తెలియదు, నా చేతిలో లేవు. అది భగవంతుడిని వేడుకుంటే కొన్ని సద్గుణాలనేవి భగవంతుడి విభూతే. కర్మఫలం అంటే ఏమిటి? మనం ఒక వస్తువు కావాలంటే ఏం చేస్తాం? పోయి ఒక వడ్రంగికో ఎవరికో డబ్బిస్తాం. మనకి వస్తువు కావాలయ్యా అంటాడు, వాడు చేసి పెడతాడు, చేసి మనకిస్తాడు. అంటే ఏమిటి? చేసేది ఆయన, వస్తువు మన వినియోగానికి వస్తుంది. అదే భోగం అన్నాం, వినియోగానికి. మనం దానికి కావలసిన డబ్బిస్తాం. అట్లాగే మనం కర్మ చేస్తాం. ఈశ్వరుడు ఆ కర్మకు అనుగుణంగా వస్తువు తయారు చేసి మనకు ముందు జన్మలో, ఆ సందర్భంలో, ఈ జన్మలో గాని ముందు జన్మలో గాని దానికి సందర్భం వచ్చినప్పుడు ఆ వస్తువును, ఆ పరిస్థితిని, ఆ దాన్ని ఇస్తాడు కర్మఫలంగా. కర్మఫలం అంటే వస్తువు ఇచ్చి, డబ్బిచ్చి కొనుక్కున్నట్టే. మనం చెయ్యం, మనకు చేసుకోరాదు, ఆయన చేస్తాడు, మనకిస్తాడు. చేతులు, కాళ్ళు మనం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల వచ్చాయి. అవునా? ఎవరు పూర్తిగా పుణ్యాత్ములు కాదు, ఎవరు పూర్తిగా పాపాత్ములు కాదు. పుణ్య పాపాల మిశ్రణంగా ఉన్నాం. అవునా? ఆర్థికం, సామాజికం, శారీరకం, మానసికంగా ఒక ఏరియాలో సౌకర్యంగా ఉన్నది, ఒక దాంట్లో అసౌకర్యంగా ఉన్నది. కొందరికి శారీరక ఆరోగ్యం బాగుంటుంది, ఏదో కుటుంబ కలత ఉంటుంది. కొందరికి కుటుంబం బాగుంటుంది, లేకపోతే శారీరకంగా అనారోగ్యం. కొందరికి ఈ రెండు బాగుంటే డబ్బు ఉండదు, కొందరికి డబ్బు బాగుంటే ఇంకొకటి ఉండదు. అంటే ఎక్కడో ఒక చోట కొరత, ఎక్కడో ఒక చోట మంచి. అవునా? అందరికీ అన్ని చోట్ల ఉండదు. అంటే పుణ్యం పాపం మిశ్రమంగా ఉన్నాం మనది. మనం ఆచరించిన పుణ్య పాపాలకు అనుగుణంగా భగవంతుడు ఆ ఫలాన్ని చేసి ఆ వస్తువు రూపకంగా దేశం, కాలం, పరిస్థితులు, చుట్టాలు, బంధువులు, ఆరోగ్యం, శరీరం ఆయా వస్తువుల రూపకంగా మనకొస్తాయి. చేసేది ఆయనే. అంటే
ఇప్పుడు ఫ్యాక్టరీలో చేసినా ఇప్పుడు టీవీలో అవి చేస్తే వాళ్లే ఫ్యాక్టరీలో చేస్తారు, కంపెనీ పేరుంటది, మనం ఇక్కడ వాడుకుంటామే కానీ ఇప్పటికీ వాళ్ళ చేతిలో. ఇప్పుడు సెల్ ఫోన్ మనం వాడతాం, ఇప్పటికీ కంపెనీ వాళ్ళదే. ఎవరిది? ఇంకా ఎయిర్టెల్, ఇంకేదో బిఎస్ఎన్ఎల్, రకరకాల కంపెనీలు ఉంటాయి, సర్వీస్ వాళ్లే ఇస్తాం. అట్లాగే మనం పుణ్యం చేస్తే భగవంతుడి పంచభూతాల నుంచి కొన్ని వస్తువులు పరిస్థితులు ఏర్పరిచి అవి మనకు వాడుకోవటానికి ఇస్తాడు. ఆ వస్తువులు పరిస్థితులు ఆయనవే, పంచభూతాలు ఆయనవే, సమాజము, చుట్టూ బంధువులు, ఈ శరీరము ఆయనదే, ఆయనే చేశాడు. అందుకే ఇది నా పుణ్యం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఉంటుంది, నా పుణ్యం అయిపోగానే ఇది క్షీణిస్తుంది. అట్లాగే అంటే ఈ పనితనం ఎవరిది? ఈ చెయ్యి ఇట్లా ఉండాలి, ఈ రంగులు, ఈ ఆకారాలు, ఈ గోర్లు ఇవన్నీ ఎవరు చేశారు? ఏ వడ్రంగి చేస్తాడు? మనం పుట్టిన తర్వాత ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామా? ఏమయ్యా నాకు 2 చేతులు కావాలి, చేసి పెడతావా అని చేసి పెట్టించుకున్నామా ఏమిటి? మనం 2 చేతులు కావాలి, 2 కాళ్ళు కావాలి, 2 చెవులు కావాలి, 2 కన్నులు కావాలని ఏ వడ్రంగికో ఏ వరకో కంసాలికో ఇచ్చి చేయించుకోలే, అవి భగవంతుడు ఏర్పరిచి ఇచ్చాడంతే. అట్లాగే అంటే మనకు కొన్ని పరిస్థితులు ఏర్పడాలంటే ఆ పరిస్థితులను తయారు చేసి మలిచేది ఈశ్వరుడే. అందుకోసం మనలో ఏవైనా సద్గుణాలు కావాలంటే అవి ఈశ్వరుడి గుణాలే. ఆ ఈశ్వరుడే ఆ గుణాలను ఇక్కడ పెట్టి వాడుకోవటానికి ఇస్తాడంతే. మనకు ఆ గుణాలు మన హృదయంలో ఆవిర్భవింపజేస్తాడు. మనలో ఆవిర్భవించిన గుణం ఆయందే. ఈ చేతి మనం వాడుకుంటున్నా ఈ చేతిని చూస్తే దీంట్లో ఉండే పనితనం అంటే నైపుణ్యం, అది ఈశ్వరుడిదే. ఇప్పుడు ఎవరు చూసినా ఇది నాదంటారా? ఆహా ఎంత బాగా పనిచేస్తుందండి మీ చెయ్యి, మీకు ఇంత పని వస్తుందంటే ఎంత పని వచ్చినా అది మనదేం కాదు, అది ఆయన చేసి ఇచ్చింది. మీరు ఏదో వస్తువు కొనుక్కొని వస్తే మార్కెట్లో ఇది ఎంత బాగుందండి అంటే ఏమంటాడు? అవును నేనే నాది అంటే ఏంటిది? డబ్బు పెట్టి వాడుకోవటానికి తెచ్చుకున్నావు, చేసింది నువ్వా? అంతే. ఎవరో చేశారు, ఫ్యాక్టరీలోనో చేసిన వాడో చేశారు. అట్లాగే మనము పుణ్యమిచ్చి చేసుకున్నామంతే. మహతా పుణ్యపణ్యేన ఏమంటే క్రీతేయం కాయనౌస్త్వయ, ఏదో శ్లోకం చెప్తుంది. మహతా పుణ్యపణ్యేన, ఎంతో పుణ్యమనే వస్తువిచ్చి, పుణ్యమనే డబ్బిచ్చి ఈ శరీరాన్ని కొనుక్కున్నాం. మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయ. ఈ శరీరం అనే నౌ అంటే నౌక, శరీరం అనే నౌక నువ్వు కొనుక్కున్నావు. అందుకోసం ఈ నౌక పగిలిపోయే ముందు ఈ సంసారం దాటటానికి వాడుకో అనే శ్లోకం నీతి శాస్త్ర శ్లోకం చెప్తుంది. మహతా పుణ్యపణ్యేన, పణ్యం అంటే డబ్బు, పుణ్యపణ్యం అంటే పుణ్యం అనే డబ్బిచ్చి ఈ శరీరం అనే నౌకను నౌక అంటే ఒక వాహనం కొనుక్కున్నావు. ఈ వాహనం ఫెయిల్ కాకముందే పెట్రోల్ అంతా బాగున్నంతసేపే దీన్ని వాడుకుని దాటయ్యా సంసారం అని చెప్తాం. అట్లా అంటే కారు కొనుక్కున్నా అది ఎంత పనిచేస్తుంది, ఎంత పెట్రోల్, ఏవి అంతా వాడి చేతిలోనే ఉంటుంది, మనం ఊరికే వాడుకుంటాం. అంటే ఆ చేసిన వాడి అనుగ్రహమే ఇంకా మన దగ్గర పనిచేస్తున్నది. అట్లాగే మనలో ఏవైనా సద్గుణాలు, వైరాగ్యం కావాలి, ప్రేమ, దయ, భక్తి పుట్టాలంటే ఆ గుణాలన్నీ భగవంతుడి గుణాలే. భగవంతుడే ఆ గుణాలుగా ఉంటాడు. ఆ గుణాలు మనలో ఇచ్చి అనుగ్రహించి తానే ఆ గుణాలుగా వచ్చి మన హృదయంలో కూర్చుంటాడు. మన హృదయంలో ప్రేమగా వచ్చి కూర్చుంటే ఆయనే, దయగా వచ్చి కూర్చుంటే ఆయనే, క్షమగా వచ్చి కూర్చుంటే భగవంతుడే. అవునా? అందుకే ఈ సద్గుణాలు ఎవరన్నా కనిపిస్తే యో దేవుళ్లాగా ఉన్నాడంట అంటే ఆ గుణాలు దైవ గుణాలే, భగవంతుడి గుణాలే. వైరాగ్యము, భక్తి వస్తే ఆ భగవంతుడే, ఆ గుణరూపంగా ఉన్న భగవంతుడు మనకు విభూతిగా ఇవ్వాలి. భగవంతుడి విభూతి అంటే సంపద, ఐశ్వర్యం అని అర్థం. భగవంతుడి ఐశ్వర్యమే, భగవంతుడి సంపదనే. అని ఏమిటి? సద్గుణాలు, ఆధ్యాత్మిక గుణాలన్నీ భగవంతుడి ఐశ్వర్యం. అంటే భగవంతుడు మనలను ఆయన వాడిగా చేసుకొని మనకు వేతనంలాగా ఇవ్వాలి. మనల్ని ఉద్యోగిగా పెట్టుకుంటే ఏం చేస్తాడు? నీకు ఉండటానికి క్వార్టర్ ఇస్తారు. అవునా? కొన్ని ఉద్యోగాల్లో నీకు ఉండటానికి నివాస స్థలం ఇస్తారు, వాహనం ఇస్తారు, వేతనం ఇస్తారు, భోజనం ఇస్తారు. ఎందుకు? మా దీంట్లో ఉద్యోగంలో పనిచేస్తే, మా ఫ్యాక్టరీలో పనిచేస్తే నీకు ఇవన్నీ సౌకర్యాలు ఇచ్చేస్తాం. అట్లాగే భగవంతుడా నన్ను నీ ఉద్యోగిగా పెట్టుకో, అప్పుడు ఈ ఇల్లు ఆయన ఇచ్చిందే, ఆయన క్వార్టర్లో నేను నివసిస్తున్నాను. అవునా? పూర్వము అందుకే వాస్తుదేవత పెట్టి పూజ చేసేవారు. అంటే అర్థం ఏమిటి? వాస్తుదేవత శివుడే. ఇల్లు కట్టామంటే శివుడే దీనికి అధిపతి కనుక ఇది శివుడి గుడి. ఆ గుడిలో మనం పూజారిగా ఉన్నాం. అందుకోసం గుడిలో ఆయనకు నైవేద్యం పెట్టాలి కనుక వంటిల్లు పెట్టాం. వంటిల్లు మనం తినడానికి పెట్టలే, భగవంతుడికి నైవేద్యం కోసం పెట్టి మనం ప్రసాదంగా తింటాం. ఇక మిగతా వస్తువులు ఎందుకు పెట్టుకున్నామంటే మనం ఆయన సేవ చేయడానికి ఉండాలిగా. మనకు ఆరోగ్యం బాగుండాలి, శరీరం బాగుండాలి. ఎందుకు? మనం బాగుంటే ఆయన సేవ చేస్తాం.
కనుక ఇల్లు ఆయనది, అది గుడి లాంటిది. అందులో మనం ఆయనకు సేవ చేస్తున్న స్టాఫ్ లాగా, సేవకుల్లా, భక్తుల్లా ఉన్నాం. ఇట్లా ఉండేది ఆచారం మనకు. అందుకోసం ఈ జగత్తులో మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. మనకు వృత్తి ఏదిస్తే అది ఆయన మనకిచ్చిన ఉద్యోగం. ఆ ఉద్యోగంలో ఆయనకు సేవకుడుగా ఉంటున్నాం. అందుకోసం నీకు ఉండటానికి క్వార్టర్ ఇచ్చాడు, ఉండటానికి నీకు తోడుగా కుటుంబ సభ్యుల్ని ఇచ్చాడు. అవునా? కుటుంబ సభ్యుల్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పనులు ఇచ్చాడు, కొన్ని నేర్చుకోవటానికి అవకాశం ఇచ్చాడు. కొన్ని ఉద్యోగాల్లో ఉంటే నీకు ఇంకా ప్రమోషన్ రావాలంటే కొన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జాములు పెట్టి, డిపార్ట్మెంటల్ ట్రైనింగ్లు పెట్టి, మీరు సర్వీసులో ఉన్నప్పుడు ట్రైనింగులు చేస్తారు చూడండి. ట్రైనింగులు చేసి ఇంకా ప్రమోషన్లు వస్తాయి, పై ఉద్యోగాలు. అట్లాగే మనం ఏమైనా శాస్త్రాలు నేర్చుకోవాలంటే, సద్గుణాలు నేర్చుకోవాలంటే అవి భగవంతుడే నేర్పిస్తాడు. ఇందులో ఉండి అవకాశాలు ఇచ్చి మనకు సద్గుణాలు నేర్పించి ప్రమోషన్ ఇస్తాడు. కనుక ఇవన్నీ ఆయనే ఇవ్వాలి, ఆయన దయదలచాలి. మనకు మాత్రం ఇది ఇవ్వు అని భగవంతుడిని మనసారా వేడుకుంటే మన యోగ్యతను చూసి సందర్భం వచ్చినప్పుడు ఇస్తాడు. అందుకని సద్గుణాలు అనేవి, భక్తి అనేది భగవంతుడి యొక్క విభూతి, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన గుణమే. ఆయన అనుగ్రహిస్తే మనలో సద్గుణాలు ఉంటాయి. ఆయన అనుగ్రహించకపోతే రాదు. ఒకవేళ వచ్చినా అయ్యో నాకి సద్గుణం వచ్చింది అంటే మరుసటి రోజు జారిపోతుంది. ఏదో ఒక ప్రేమ, ఏదో ఒక మనకు ప్రేమ వస్తుంది, క్షమాగుణం వస్తుంది, దయాగుణం వస్తుంది. చూస్తే ఇతరులు మెచ్చుకునేసరికి అయ్యో ఇంత నా సద్గుణాలు ఉన్నాయా, ఎవరికి ఉన్నాయిలే ఇంత సద్గుణాలు అనేసరికి రేపటి రోజు అది పోతుంది. అవునా? ఒక పండితుడు ఉన్నాడు, అంత పండితుడు ఎవడున్నాళ్లే అన్నాడు. అలా అన్న తర్వాత ఒక పద్యం చెప్పమంటే తప్పు చెప్పేశాడు. అభిమానం వచ్చిందా నీ నోటి నుంచి తప్పు చేయించేస్తాడు భగవంతుడు. అందుకని ఈ గుణాలు మనంతట మనకు రావు. మనం ప్రయత్నించి కష్టపడి తెచ్చుకుంటే నిలవదు, జారిపోతుంది. ఎందుకు? మళ్ళీ అభిమానం పెరిగిందంటే జారిపోతాయి గుణాలు. అందుకని ఈ గుణాలు నీవే, నీవు దయదలిచి ఇవ్వమని వేడుకుంటున్నాను కానీ నీకు ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వాల్సిందే, నేను ఇంత కష్టపడ్డా, నేను ఇంత చేశాను, ఎందుకు ఇవ్వదు, నా హక్కు ఇవ్వాల్సిందే. ఇది మానవ హక్కులు. మానవ హక్కులు ఇవ్వకపోతే నేను కోర్టుకు పోతా అంటే భక్తులు అక్కడక్కడ పాట పాడతారు, కీర్తనలో భజనలో పెడతారు, నేను ఇంతింత చేశాను నువ్వేం ఇవ్వలేదు. అది ప్రేమతో మందలించటం. అది భక్తులు ఒక్కొక్కసారి కీర్తనల్లో భజనల్లో అంటారు. ఆ భద్రాచల రామదాస్ అన్నాడుగా, ఎవరబ్బా సొమ్మని కొనుక్కుతూ ఉన్నావు అని అంటాడు. అంత చెప్పి చివరిలో అంటాడు, ఈ రాజు భటులు నన్ను హింసిస్తున్నారే, కొడుతున్నారా, నొప్పి భరించలేక నిన్ను తిట్టాను, ఏమనుకోకయ్యా అంటాడు. మళ్ళీ వీళ్ళని హింసిస్తూ ఉంటే అది పోరు పడలేక, దుఃఖం పడలేక నేను ఇలా తిట్టాను, అంతేగాని నువ్వు దాన్ని మనసులో పెట్టుకోకు అంటాను. అంటే ఆ అతి చనువు సూచిస్తుంది అని. భగవంతుని ఎవరో దూరం వాడిగా చూడటంలే, మనకు దగ్గరవాడిగా, హృదయానికి దగ్గరవాడిగా చూసి ఆ చనువు వల్ల అన్నాడంతే. అట్లా అటువంటివి భక్తుల భావాలు కనిపిస్తాయి. అంతేగాని భగవంతుడు దయతో ఆయన్ని ఒత్తిడి చేసి ఏదేదో చేస్తే మనకు బలవంతంగా నువ్వు ఇవ్వకపోతే, కొందరు అంటారు కూడా, చూడు ఇంత జగత్తును సృష్టించావు, నేను అన్ని వదిలిపెట్టి నిన్నే నమ్ముకొని కూర్చున్నాను, నన్ను అనుగ్రహించకపోయావా నీకే లోకంలో చెడ్డ పేరు వస్తుంది. పాపం వీడు భక్తుడు అన్ని వదిలేసుకొని నిన్నే నమ్ముకున్నాడు, వీడికి ఏం చేయలేదు, నువ్వు వీడిని వదిలిపెట్టావు అంటే నీకు చెడ్డ పేరు వస్తుంది. కావాలంటే చూసుకో, నీకు చెడ్డ పేరు కావాలో నన్ను అనుగ్రహిస్తావా, అనుగ్రహించలేకపోతే నీకే చెడ్డ పేరు వస్తుంది. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కాదా అన్నాడు. శరణాగత త్రాణ బిరుదాంకితుడు కాదా, ఆ పేరుకు కళంకం వస్తుందయ్యా నన్ను అనుగ్రహించకపోతే నేను జ్ఞాపకం చేశాడు. చూడు, నేను ఇట్లా జైల్లో పడి ఉన్నాను, నీకోసం అన్ని కట్టించాను, నేను నా కోసం పెట్టుకోలే డబ్బు, నేను ఇలా నలిగిపోతూ ఉంటే చూస్తూ ఉన్నావు నీకు దయ లేకుండా. మరి శరణాగత త్రాణ బిరుదాంకితుడు అన్నావే, శరణు చొచ్చిన వాడిని రక్షిస్తానని పెద్ద ప్రతిజ్ఞ చేశావు. ఎక్కడ? రామాయణంలో చేశాడు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్వరతం మమ సకృదేవ ప్రపన్నాయ. అతడు విభీషణుడు వస్తే, విభీషణుడు శత్రువు తమ్ముడు, వాడు ఏ మోసంతో వచ్చాడో, మనకేం చేస్తాడో అందరూ వద్దు రాగానే వెంటనే అరెస్ట్ చేసేశారు. అక్కడ కోతులన్నీ పట్టి ఆ సైన్యంలో సేతు కట్టి ఈ సైడ్ వచ్చేశారు. వాడు విభీషణుడు రాగానే అయ్యో శత్రువు తమ్ముడని వెంటనే అరెస్ట్ చేసి తీసుకుపోయారు, విడిపించమన్నారు. ఏం చేద్దాం? వీడికి శరణాగతి ఇద్దామా, మనం రక్షించుకుందామా, లేకపోతే వీడిని బంధించి జైల్లో పడేద్దామా అంటే అందరూ రకరకాల సలహాలు ఇచ్చారు. వద్దు, వాడిని నమ్మొద్దు అన్నాడు. చివరికి రాముల వారు నా అభిప్రాయం చెప్తాను, వాడు శరణాగతి అన్నాడు గనక నేను ఇచ్చేస్తానన్నాడు. ఒక్కసారి ఎవరైనా, వీడే కాదు 3 లోకాల్లో బ్రహ్మాండంలో ఏ ప్రాణి, చీమ, క్రిమి, కీటకం, మనుషులు, దుష్టుడు, రాక్షసుడు, పాపాత్ముడు ఎంతటి వాడే గాని వాడు ఒక్కసారి నేను నీవాణ్ణి ప్రభు అని శరణు చొచ్చితే చాలు వాడికి అభయం ఇచ్చేస్తాను. వాడు మోసగాడైనా సరే నేను ఇస్తాను అభయం వాడికి.
వాడు మోసంతో నాకేమన్నా అన్యాయం తలపెట్టి ఇక్కడికి వచ్చి నాకు గూఢాచారిలాగా వచ్చి ఇక్కడ ఏమైనా అన్యాయం చేస్తే నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి, నన్ను నేను రక్షించుకుంటాను, నేను చూసుకుంటా. కానీ వీడు ఒక్కసారి శరణని అన్నాడుగా, నేను ఇచ్చేస్తాను అభయం అన్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే. సకృత్ అంటే ఒక్కసారి, తవాస్మి నేను నీవాడను ప్రభు, ఇంకా నేను ఇక పూర్తి నన్ను నేను నీ చేతిలో పెట్టేశా, నీ పాదాల చెంత పెట్టేశాను, ఏమైనా చెయ్యు, నీట ముంచినా పాల ముంచినా నీవే అంటారు చూడండి తెలుగులో, ఏం చేసినా నువ్వే గతి అని అంటే అటువంటి వాడిని నేను వదలను. అభయం సర్వభూతేభ్యో దదామి. సకల ప్రాణులు, ఈ విభీషణుడే కాదు ఇంకా ఎవరన్నా కానీ, ఏ ప్రాణి అయినా కానీ, ఏ జీవుడైనా కానీ బ్రహ్మాండంలో వాడికి నేను అభయం ఇచ్చేస్తాను. ఇది ఊరికేనా అంటే ఇది ఊరికే అనటం లేదు, ఈసారి ఒక్కసారి అనటం కాదు, ఇది నాది యావజ్జీవ వ్రతం. ఇది వ్రతం అంటే ఏదో ఒక్కసారి చేస్తే ఒక్కసారి వదిలేది కాదు, తప్పకుండా ఇది చేసే తీరుతా, అంత గట్టిగా చేసేటువంటి అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అన్నాడు. సకృదేవ ప్రపన్నాయ చ తవాస్మీతి చ యాచతే. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ. ఆ విభీషణుడి శరణాగతి సందర్భంలో వాల్మీకి అంటాడు ఈ శ్లోకం. అట్లా భగవంతుడిది దయ ఉంటే ఆయనే అనుగ్రహిస్తాడు. ఒత్తిడి చేసి ఆయన హృదయం కరిగించి అనుగ్రహం సాధించరాదు. ఒత్తిడితో కాదు, నీకోసం నేను ఇంకా శ్రమ పడతాను. అవునా, కొందరు గురువుల్నే బెదిలిస్తారు. గురువులు కొంచెం దయాలు ఉంటారు, ఎవరెవరో ఏదో వస్తారు, వాళ్ళకి అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు, వాళ్ళు ఇబ్బంది పడితే సరే అని వాళ్ళు ఒప్పుకుంటారు. శిష్యుడు ఉంటాడు, ఇంట్లో ఉంటారు చూడండి గృహస్థులకు, ఎవరికో లేనిపోని దయ చూపిస్తే వాళ్ళు పోయిన తర్వాత భార్య పట్టుకొని తిడుతుంది, వాళ్ళకి వీళ్ళకి అన్ని లేనిపోని ఎవరెవరికో ఇచ్చేస్తున్నారు ఏమిటి అని తిడుతుంది భార్య. అయితే శిష్యుడి సేవ మాత్రం అది సరే, అది భార్య ధర్మం, ఆమె చేసుకుంటుందో అది ఏమో మరి వాళ్ళకి తెలుస్తుంది. సో నేను శిష్యుడి ధర్మం నాకు తెలుసు, నేను అది చెప్తాను, భార్య ధర్మం ఏమో వాళ్ళకి తెలుసు, వాళ్ళే చూసుకోవాలి. అయితే శిష్యుడి ధర్మం మాత్రం ఏం చెయ్యాలి, గురువు గారు ఎవరికో నేను అది చేస్తాను, వాళ్ళ కోసం కష్టపడతాను అంటే శిష్యుడు పోయి గురువు గారిని ఒత్తిడి చెయ్యొద్దు, బెదిరించొద్దు. మీరేమిటి ఇంత కష్టపడుతున్నారు, నువ్వు శిష్యుడివైతే ఆయన ఎవరికోసమో మాటిచ్చి కష్టపడతాను అని చెప్తే నీకుంటే గురువు మీద భక్తితో ఆ గురువు ఎవరి కోసం మాటిచ్చాడో దాన్ని నువ్వు పంచుకొని ఆ దుఃఖం నువ్వు అనుభవించు, అందులో నువ్వు సేవ చెయ్యు, నువ్వు సహించుకో. అంతేగాని ఉల్టా గురువుని బెదిరించే నీకు అధికారం లేదు. ఆయన ఉదారత ఉంటుంది, ఏమేమో చేస్తాడు, నువ్వు కావాలంటే నువ్వు ఆ దుఃఖాన్ని ఆ కష్టాన్ని పంచుకో, దానికి నువ్వు కొంచెం సేవ చెయ్యి, అంతే ఉండాలి. కానీ నువ్వు అదేం చేస్తావు ఇదేం చేస్తావంటే ఉల్టా బెదిరించే అధికారం వీళ్ళకి లేదు. అట్లాగే మనం భగవంతుడికి మహనీయులకు మనం బెదిరించకుండా భగవంతుణ్ణి నేను నీవాణ్ణి దయ చూడు, ఇగో ఈ సద్గుణాలు అనేవి ఒక బలం, భక్తి అనేది ఒక బలం. దుఃఖాలు, అవమానాలు, చిన్న చిన్న కష్టాలు, చిన్నవి పెద్దవి ఏదైనా కానీ ఇవి మనల్ని ఏడిపిస్తూ ఉంటే, పీడిస్తూ ఉంటే వాటి నుంచి రక్షించే నిజమైన బలం భక్తి బలం, వైరాగ్య బలం, త్యాగ బలం, అంతర్ముఖత అనేది ఒక ఆధ్యాత్మిక బలం. ఆ బలం నువ్విస్తే నేను ఇది తట్టుకోగలను, లేకపోతే ఈ సంసారపు దుఃఖాలను తట్టుకోలేను. అందుకోసం నువ్వే, ఆ గుణాలు నీ చేతిలోనే ఉన్నాయి. లక్ష్మి చేతిలో సంపద ఎట్లా ఉందో అట్లాగే సద్గుణాలన్నీ భగవంతుడి చేతిలోనే ఉన్నాయి. ఆయన అనుగ్రహిస్తేనే ఈ గుణాలు వస్తాయి. కనుక ఆ గుణాలను నన్ను అనుగ్రహించి నీ వాడిగా చేసుకొని నాకు ఈ సద్గుణాలు ఇస్తే అప్పుడు నీ సేవకుడిగా భక్తుడిగా నేను ఉండగలుగుతాను. నీ సేవకు యోగ్యుడిగా చేసుకో అంటే నీ సేవకుడు దుర్గుణాలుండి ఏ సద్గుణాలు, ఏ ఆధ్యాత్మిక గుణాలు, భక్తి, వైరాగ్యం లేకపోతే నీ సేవకు పనికొస్తానా? నాకు లోపల వైరాగ్యము, భక్తి లేకపోతే నేను మంచి పనులు చేయగలుగుతానా, సేవ చేయగలుగుతానా? మరి నీ సేవకు యోగ్యుణ్ణి చేసుకో, చేస్తే నీ సేవ చేయగలుగుతాను. ఇగో ఇది భక్తుడు వేడుకునేది. ఒక మంచి గుణం కావాలన్నా కష్టాల్లో ఉన్నా బెదిరించాడు, కష్టాల్లో ఉన్నా వేడుకుంటాడు, ఇబ్బందిలో ఉన్నా వేడుకుంటాడు. ఎందుకంటే అది దయతో కరిగి కానుకలాగా అనుగ్రహంలా రావాల్సిందే గాని శాసించి బెదిరించి నాకు ఇవ్వాల్సిందే, మేము స్మగ్లర్లమైనా మాకు డబ్బు ఇవ్వాల్సిందే, మేము అన్నది జరగాల్సిందే. మాదేం ఏమిటది మానవ హక్కు, స్మగ్లింగ్ చేయటం మా మానవ హక్కు. అవునా? స్మగ్లర్లకు అవార్డులు ఇవ్వాలట, లక్షల అవార్డులు. ప్రభుత్వాలే గుండా ప్రభుత్వాలు అవుతున్నాయి. అవునా? మరి ఇక సజ్జనులు ఎందుకు సజ్జనులుగా ఉండాలండి? స్మగ్లింగ్ చేస్తే బొల్లడితో డబ్బు ఇస్తారు, చస్తే పెన్షన్ ఏమిస్తారు, దాన్ని ఏమంటారు? ఎక్స్గ్రేషియా. ఏమంటారు ఎక్స్గ్రేషియాకి? ఏమంటారు? ఎక్స్గ్రేషియా ఇంగ్లీష్ పేరు.
ఎక్స్ గ్రేషియా అంటే అనుగ్రహ రాశి అని అర్థం తెలుగులో. అనుగ్రహంతో ఇచ్చిన సొమ్ము అని అర్థం. దానికి మన వాళ్ళు ఇంగ్లీష్ పేర్లే పెట్టేస్తున్నారు. ఎక్స్ గ్రేషియా అంటే దయదలచి ఇచ్చిన సొమ్ము, అనుగ్రహంగా ఇచ్చిన సొమ్ము అని అర్థం. గ్రేషియా అంటేనే అనుగ్రహం. గ్రేషియా అంటే అనుగ్రహం. ఎక్స్ గ్రేషియా అనుగ్రహపు సొమ్ము అని అర్థం. వాడు గుండా పని చేసి అల్లరి చేసి చచ్చినా వాడికి అనుగ్రహం చేయడు. మరి ఇక సజ్జనులు ఎందుకు ఉండాలి? అందరు గుండాలైతే ఇంకా లాభసాటి కదా. నక్సలైట్లు అయితే లాభసాటి, గుండాలైతే, స్మగ్లర్లు అయితే లాభసాటి. సజ్జనులు అయితే ఏముంది, ఇంకా నలిగిపోతాం. అవి అట్లాంటి వీళ్ళందరూ దుష్టులు, పాపాత్ములు. అట్లాగే ఇవన్నీ రావణ ప్రభుత్వాలే, ధర్మ ప్రభుత్వాలు కావి. అందుకోసం భగవంతుణ్ణి వేడుకుంటే ఆయనే సద్గుణాలను అనుగ్రహించి మనల్ని యోగ్యుడిగా ఏర్పరుస్తాడు. సద్గుణం వచ్చిన తర్వాత కూడా ఇది భగవంతుడి దయ వల్ల వచ్చిందే నాకు ఈ సద్గుణం, ఆయన దయదలిస్తే దయదలిచినన్ని రోజులు ఉంటది, ఇది నాది అని అభిమానపడ్డానా జారిపోతుంది. ఇక్కడ ఉన్నా ఆయందే, ఎవరు మెచ్చుకున్నా ఆ మెప్పు ఆయనకే పోతుంది. ఎందుకు? ఈ గుణం ఆయంది, ఆయన ఇస్తే ఉన్నది. మీరు ప్రశంసిస్తే, నమస్కరిస్తే నమస్కారం ఆయనకు, ప్రశంసలు ఆయనకు పోతాడు. నాకేమీ కాదు, నా చేతిలో లేదు. అవునా? ఒకళ్ళు ఆరతి తీసుకుని వస్తే అందరు నమస్కారం చేస్తే ఆరతి చేతిన పట్టిన వాడికి నమస్కారం చేస్తామా? ఆ ఆరతి భగవంతుడు ఉన్నాడు అక్కడ, దానికి చేస్తాం అంతే. అట్లాగే మనలో ఏమైనా సద్గుణాలుంటే మనం ఆరతి పట్టుకొచ్చినట్లున్నాం అంతే. ఎవరు నమస్కారం చేసినా అది ఆయనకే పోతుంది, మన చేతిలో ఏమున్నది? మనం బట్టి బొమ్మలు లాంటి తోలు బొమ్మలు. ఆయన ఏది చేస్తే అది చేస్తాం. ఆయన దయదలిస్తే చేస్తాం, లేకపోతే జారిపోతాం. మనకు ఆ శక్తి లేదు, మనకు ఆ సామర్థ్యం లేదు. మనకు అంటే అభిమానానికే అని అర్థం. మనము వేరైతే ఆయనలో భాగమే, ఆయన రూపమే. మనకు శక్తి లేదు అంటే అభిమానానికి లేదు అని అర్థం. అభిమానానికి సద్గుణాలను నిలుపుకునే శక్తి లేదు. ఇది కొంచెం వేదాంతపు అర్థం కలుపుతున్నాను. భక్తులు ఈ వేదాంతపు అర్థం చెప్పరు. మరి ఈ వేదాంతులకు అది ఉల్టా కనిపిస్తుంది. అందుకని ఆ భక్తుల భావాలకు, భక్తుల మాటలకు వేదాంతపు దీనికి సమన్వయం చేస్తూ ఉంటే విరోధం లేకుండా ఉంటది అని. నేను అల్పుణ్ణి, నాకేం శక్తి లేదు, అంతా భగవంతుడే చెయ్యాలి అంటే నాకు లేదు అంటే అభిమానానికి లేదు, అహంకారానికి లేదు. అది తీసేస్తే మరి నీలో నాలో ఉన్నది ఆయనే భగవంతుడే. అందరిలో అవే శక్తులు, అవే గుణాలు, అవే దైవి. అందుకోసం భగవంతుడిని ఈ విధంగా మరి భక్తి సద్గుణాలు రావాలంటే మనస్ఫూర్తిగా వేడుకోవటం, మన చేతిలో ఉన్నది మనకు తెలిసింది చిత్తశుద్ధితో చెయ్యటం, అదొకటి ముఖ్య పని. చిత్తశుద్ధితో చెయ్యటం, మనస్ఫూర్తిగా మనకు తెలిసిన మంచి పనులు మన చేతనైనవి చేస్తూ ఉంటే లేని కొత్త శక్తులు ఆయన ఇస్తారు. అవునా? ఇది మొదటి సాధన. ఇంకా ఏమైనా ఉంటే ఇంకొక రోజు 2 రోజులు ఉన్నాయి, రేపు చెప్తాం. సజ్జనుల సహవాసం, భగవంతుణ్ణి వేడుకోవటం. ఇంకోటి, భగవంతుణ్ణి వేడుకోవటానికే ఈ పూజలు, ఆరతులు, పద్ధతులు, నామస్మరణలు, జపాలు ఇవన్నీ ఏమిటి? ఆ భగవంతుడికి మనకు ఒక అనుసంధానం ఏర్పడాలి. ఒక పైపు లాగా ఏర్పడితే నీరు అదే ప్రవహిస్తుంది. భగవంతుడు కూడా ఇవ్వనంటాడా అంటే ఇవ్వనంటాడనేం లేదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. నేనందరికీ సమానమే, నాకు ఎవరి మీద ద్వేషం లేదు. నేను ఎవరిని ఒకళ్ళని అనుగ్రహించాలి, ఒకళ్ళని అనుగ్రహించొద్దని నేనేం రూల్స్ రాసి పెట్టుకోలేను. వీడిని అనుగ్రహిస్తా, వీడిని అనుగ్రహించాలి. రాక్షసులు, దుష్టులు, పాపాత్ములు ఎవరైనా కానీ అందరినీ అనుగ్రహించేస్తాను. నా దృష్టికి ఎవరు చెడ్డవాడు లేడు. ఎందుకు లేడు? భగవంతుడికి ఎవరైనా అన్యాయం చేయగలడా చెప్పండి? ఇంత పెద్ద సృష్టి ఆయనే చేశాడు, ఆయన శక్తి. మనకు భగవంతుడినే ఇబ్బంది పెట్టి అన్యాయం చేసి భగవంతుడికే అవమానం చేసేంత శక్తి మనకున్నదా? చిన్న బాలుడు వాడు ఏమంటే వీళ్ళకి పెద్దవాళ్ళకి అవమానం అవుతుందా? ఏమవుతుంది? వాడు ఉంటాడు ఇంత సంవత్సరం, వాడు ఏం చేస్తే వీళ్ళకి ఏమైనా అవమానం అవుతుందా? వాడి శక్తి ఎంత, వాడి సామర్థ్యం ఎంత, వాడు ఏం చేయగలడు మనకు అవమానం అని? అట్లాగే మనం జీవుడిగా మన బుద్ధి, మన శక్తి, సామర్థ్యం ఎంత, భగవంతుడిని ఇబ్బంది పెట్టగలమా? అందుకోసం అంటాడు, నువ్వు చేసిన పనితో నాకు ద్వేషమా? నువ్వెంత, నీ శక్తి ఎంత జీవుడిది. అందుకోసం భగవంతుడు మనం చేసిన పనులను కోపంగా పెట్టుకుని వీడిని ద్వేషిస్తాడా ఏమిటి? ఆయనకు ద్వేషమేం లేదు. మరి ఏమిటి అంటే మనం చేసిన చెడు పనే మన మనస్సులో కూర్చొని భగవంతుడు అనుగ్రహిస్తామన్నా తీసుకోకుండా అడ్డు పెట్టుకుంటున్నాం మన బుద్ధితోటి. మన పాప బుద్ధి, మన దుర్బుద్ధినే మనం అడ్డుగా చేసి పెట్టుకుంటున్నాం. అవునా? ఒకసారి అన్యాయం, మోసం చేస్తే ఇంకొకడు ముఖంలోకి చూడటానికి వీడి ధైర్యమే రాదు. ముఖం ఎత్తుకొని ఇట్లా చూడలేడు, ఇలా తలదించుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన ఏం చేయలేదు, వీడు చేసింది మర్చిపోతున్నాడు. అయినా వీడికే భయం, నన్ను అలా చూస్తాడేమో, నేను అన్యాయం చేశాను అది మనసులో పెట్టుకుంటాడేమో, వీడి భయంతోనే చూడలేడు. అట్లాగే
జీవుడిలోని బలహీనత వల్ల వీడు దుర్బుద్ధి వల్ల అట్లా చేస్తాడు గాని సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యా ఎవరు భక్తిభావంతో ఆరాధనతో శరణు పొందుతారో వాడికి నా అనుగ్రహం నేను ఆపలేను. ఎవరు భక్తితో ఆరాధిస్తే అనుగ్రహం నా చేతుల్లో లేదు ఆపటానికి, నా చేతులోంచి కూడా జారిపోయి వాడికి పోతుంది అంతే భక్తుడి చేతులోకి. అహం భక్త పరాధీన అన్నాడు అక్కడ. ఎక్కడ? అంబరీషుడి సందర్భంలో నేను భక్తుడికి పరాధీనుణ్ణి అన్నాడు. అంటే నేను కూడా నా కంట్రోల్లో లేను, నన్ను నేను నిగ్రహించుకోరాదు. భక్తుడు భక్తితో వినయంగా నిష్కపటంగా వేడుకుంటే ఇక నన్ను నేను కూడా కంట్రోల్ చేసుకోలేను. నేను జారిపోయి వాడికి శరణాగతుడిని అయిపోతానంటే వాడిని అనుగ్రహించి పెట్టేస్తాను. అంటే భగవంతుడి హృదయం ఎంతటిది, ఆయన అనుగ్రహించే హృదయం ఎంతటిది అని చెప్పటానికి ఇవన్నీ సూచిస్తున్నాను. ఆయన హేతుక దయ అంటే ఆయనకు కారణమే లేదు, ఏ కారణం అక్కర్లేదు, ఊరికేనే అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే ఆయనకు తోచదు అనుగ్రహించకపోతే, అనుగ్రహించడమే ఆయన స్వభావం. అంతటి భగవంతుడిని కూడా మనం వేడుకోకుండా ఉంటున్నామంటే మన బుద్ధే అడ్డుకుంటున్నది, మన హృదయమే కఠోరమై కూర్చున్నది. మన హృదయపు కాఠిన్యమే సంసారం, హృదయపు కఠోరతనే సంసారం. హృదయము కరిగి భక్తి భావంతో వినయంతో ఆరాధన భావంతో కరుగుతుంది. కరిగిందా సకల సద్గుణాలు మన హృదయంలోకి వచ్చాయి. మన హృదయపు కఠోరత ఎక్కడ? అహంకారం వల్ల హృదయం కఠోరం అవుతుంది, ఇంద్రియ భోగబుద్ధి వల్ల కఠోరం అవుతుంది, ఈర్ష కపటం మోసం అన్ని దుర్గుణాల వల్ల హృదయం కఠినమవుతుంది. కఠినమైన హృదయంలో భగవంతుడి యొక్క కోమలమైనటువంటి దయా అనుగ్రహానికి స్థలం ఉండదు. అక్కడ నిలువదది, జారిపోతుంది అంతే. రాదసలు వచ్చినా మూసేస్తుంది, రానివ్వదు. కొంచెం వచ్చిందంటే వెంటనే మళ్ళీ అభిమానపడ్డామంటే మళ్ళీ జారిపోతుంది, గడ్డగట్టిపోతుంది. అందుకోసం ఎక్కడైతే నిర్మల హృదయం ఉంటుందో అందుకని సద్గ్రంథ పఠనం, కొన్ని జపాలు, ధ్యానాలు, స్తోత్రాలు, పాఠాలు ఇవన్నీ మనకు భగవంతుడికి ఒక అనుసంధానాన్ని ఏర్పరుస్తాయి. ఆ భగవంతుని అనుగ్రహం మనలో ప్రసరించేటట్టు మనకు అనుకూలత చేస్తుంది. అప్పుడు ఆ సద్గుణాలు, ఆ భక్తి అన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. అనుగ్రహించింది రక్షిస్తాడు. అందుకని ఎవరి చేతిలో ఉందో వాళ్లే ఇస్తారు. లేని వాడిని అడిగితే ఇస్తారా? ఎవరిని అడుగుతాం? మరి ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళని అడుగుతాం. భిక్షాళ్ళకి తెలుసు ఎవరిని అడగాలి. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు, మరి భిక్షకులు ఈ ఊరంతా వచ్చేసి ఈ ఇంటికే ఎందుకు వస్తారు అని. వాళ్ళకి అంటే వీళ్ళ దగ్గర ఉన్నది కదా, వీళ్ళు ఇస్తారు భిక్షమని. మరి వీళ్ళు ఇస్తారని వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎవరో కొత్త వాళ్ళు కదా అని. వాడు నవ్వన్నారు, నీకు అది తెలియదు, ఇల్లు చూస్తే కనిపించదా అన్నారు. ఇల్లు పెద్దగా ఉంది, మంచి సిమెంట్ ఉంది అంటే ఇక్కడికి వస్తారు. ఎవరెవరు గుడిసెలకు పోయి అడగరు వాళ్ళు. ఓహో ఇదా అన్న, నాకు ఇది తెలివి అనుకున్నాను. వాళ్ళు ఎవరో చెప్పారు, నాకు ఇది తెలియదు అన్నాను. అట్లా మనం ఎవరిని అడుగుతాం? ఎవరిలో ఉన్నాయో గుణాలు ఆయన్నే అడుగుతాం. ఆయనే ఉదారుడు, ఆయనే సర్వసమర్థుడు. ఇచ్చే సామర్థ్యం ఉండాలి, ఇవ్వాలన్న హృదయము ఉండాలి. అవునా? ఇచ్చే సామర్థ్యం ఉన్నది, బోలెడంత డబ్బు ఉన్నది కానీ ఇవ్వాలన్న హృదయం లేదు, కష్టం. వాడికి ఇవ్వాలన్న హృదయం ఉన్నది కానీ ఇవ్వటానికి డబ్బే లేదు. అయ్యో పాపం అంటాడు, ఏడుస్తాడు కానీ ఇవ్వడానికి ఏమీ లేదు శక్తి. ఏం చేస్తాడు? మీ కష్టం వస్తే చూసి అయ్యో పాపం నీకు అట్లా వచ్చిందా అని ఏడుస్తాడు, కన్నీరు గారుస్తాడే కానీ వస్తువు ఇవ్వలేడు. వాడికి ఇచ్చే సామర్థ్యమే లేదు, డబ్బే లేదు. ఏం చేస్తాడు వాడు? మనకంటే పేదవాడు, ఏం చేయలేడు. అందుకోసం ఇవ్వాలన్న హృదయం ఉండి ఇచ్చే సామర్థ్యం లేకపోతే లాభం లేదు. అంతా సామర్థ్యం ఉండి ఇవ్వాలన్న హృదయం లేకపోతే లాభం లేదు. రెండూ ఉండాలి. భగవంతుడిలో రెండు నిండుగా ఉన్నాయి, ఇంకెవరూ లేరు ఉంటే ఆయనే. అందుకోసం ఆయన్నే వేడుకుంటే ఆయన ఎందరికో భక్తులకు ఇట్లా అనుగ్రహించిన ఉదాహరణలున్నాయి చరిత్ర పొడుగున. శాస్త్రాల్లో, పుస్తకాల్లో, ఋషుల దర్శనాల్లో, భక్తుల హృదయాల్లో ఆ భగవంతుడి గుణమేమిటో వాళ్ళు చూశారు, దర్శించుకున్నారు, అనుభవించారు, వాళ్ళు రాసిపెట్టి చెప్పారు. ఇక ఇవి మనకు ప్రమాణాలు, ఆధారాలు. వీటి సహాయంతో మనము వేడుకుంటే మనకు వస్తుంది. మిగిలింది రేపు చెప్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.